దయగల మా తండ్రి, అబుదాబిలో ఈ చివరి దినాన మీ పిల్లలకు కావలసిన జ్ఞానాన్ని సిద్ధపరుచున్నాము. మీ బిడ్డలు వినిచుండగా గ్రహించే హృదయాన్ని వాళ్ళు పొందగలిగే సహాయం చేయండి. వినివారు మాత్రమైంది వాళ్ళని వాళ్ళు మోసగిస్తుంది. మీ వాక్య ప్రకారము ప్రవర్తించగలుగుటకు సహాయం చేయండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సంఘమా, ఈ ఆఖరి రాత్రి మీరెరుగని కొన్ని మంచి సంగతులు బోధించాలని ఈ చివరి రోజున ఆశపడుతున్నాను. అందువలన మీ బైబిల్ విప్పటం, వాటిని పరిశీలించటం మీకు చాలా అవసరం. చాలా మంది మనకంటే ముందు చనిపోయారు. ఆదాము కాలము నుండి నేటి వరకు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, వారి స్థితిగతులను గురించి మనం ఆలోచించగా మనకు చాలా అవసరం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, 15వ అధ్యాయంలో 16వ వచనము నుండి, మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థము. మీరింకనూ మీ పాపములలోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించి 22 ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదు. ఈ మాటలు మనం వింటుంటే మరణించిన వారు ఎక్కడికి పోలేదని, వాళ్ళు భద్రమైన చోటున ఉన్నారు అని మనకు అర్థం. ఈ ప్రశ్న, ఈ చనిపోయిన వారిని గురించిన వాదం లేక ఆలోచన ప్రారంభ శతాబ్దంలోని అనేక పట్టణాలలోని క్రైస్తవులు పౌలుని ప్రశ్నించారు. వీళ్ళందరి సంగతి ఏంటి, మరి వీళ్ళందరూ ఏంటి వినగారు? ఆ ప్రశ్నించిన వాళ్ళలో దశలోనికులు కూడా ఉన్నారు. మొదటి పత్రిక దశలోనికులు 4వ అధ్యాయం, దశలోనికులు మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు బ్రతపడకున్న నిమిత్తము నిద్రిస్తున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఈ వచనంలో నిద్రించిన వారు అంటే మరణించిన వారు, శరీరాన్ని విడిచిపెట్టిన వారు, వాళ్ళ గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మన వాళ్ళు సరిపోతారంటే, మన వాళ్ళు చనిపోయిన వారందరూ ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఎలా వస్తారు, ఎక్కడికి వెళ్తారు? మానవుని జన్మ నుండి తిరిగి మానవుడు యథాస్థానానికి చేరుకోవటానికి
ఈ మధ్య జరిగినటువంటి కార్యక్రమం అంతా భూమి మీద ఉన్న మీకు తెలియాలి. అబూదబీలో నేను అడుగుపెట్టినప్పటి నుంచి మీకు నేను బోధిస్తున్న బోధ, మానవుడు దేవుని స్వరూపి అయి దేవుని నుండి విడి దేవుని సంకల్పాన్ని బట్టి దేవుని కోసం కారణ జన్ముడుగా భూమి మీద అవతరించాడు. అలా అవతరించిన మానవుడు అంతరించిపోకుండా ఒక లోకము నుండి ఒక లోకానికి, ఆ లోకము నుండి మరో లోకానికి చేరుతాడు, ఉంటాడు అనే పరిస్థితులను మీకు చెబుతూ ఈ ఆఖరి రోజున వాళ్ళ ముగింపు లోకం గురించి కూడా మీకు తెలియటం నాకు ఇష్టమని ఈ విషయాన్ని మీకు బోధిస్తూ ఉన్నాను. చాలా మంది మరణించిన వారిని గురించి మాట్లాడుతూ చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే వాళ్ళు ఇచ్చే ప్రశ్న, వాళ్ళు ఇచ్చే జవాబు ఏంటో తెలిసింది. చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏం చెప్తారు వాళ్ళు? పరలోకానికి వెళ్ళిపోయారు అంటారు. అంతే కదా? అయితే మీరు కూడా అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఎక్కువ మంది పరలోకానికి వెళ్ళిపోయారు, కానీ వీళ్ళెవరూ పరలోకానికి వెళ్ళలేదు. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది నా మాటలు వినేటప్పుడు, నాకు తెలుసు. కారణం మీరు తెలుసుకోలేదు, ఎవరు తెలియజెప్పను లేదు. మీరు అమాయకులు మీరంతా. ఆదాము మొదలుకొని భూమి మీద నరునిగా జన్మించిన వారిలో ఈ వేళ వరకు మరణించిన వారు ఒక్క యేసుక్రీస్తు మినహాయించి మిగిలిన వారెవ్వరూ పరలోకానికి వెళ్ళలేదు అని నేను చెప్తారా సరిపోతుంది? బైబిల్ చెప్పాలి. చాలా మంది చనిపోయేటప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమని? తండ్రి, ఈ ఆత్మను నీ యొద్దకు లేక పరలోకానికి చేర్చుకో. అదొక తప్పు ప్రార్థన. తండ్రి పరలోకంలో ఉన్నాడు, రైతు. అతని దగ్గరికి చేర్చుకుంటారా? అసలు బైబిల్ చెప్పిందా పరలోకానికి వస్తారని? వీళ్ళు చనిపోయిన వెంటనే లేదు. దావీదును గురించి మీ అభిప్రాయం ఏంటి? రాజైన దావీదును గురించి మీ అభిప్రాయం మంచివాడా కాదా? అపోస్తల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. దావీదుకి దేవుడిచ్చిన యోగ్యతా పత్రం, సర్టిఫికేట్ ఎలా ఉందో అక్కడ ఉంది. దావీదు మంచివాడా చెడ్డవాడా, దేవునికి ఇష్టడా కాదా అనే అభిప్రాయాన్ని దేవుడు దావీదు విషయంలో ఇక్కడ చెప్పాడు. 22వ వచనం. సౌలు రాజును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. ఆయన యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దావీదు నాకు నచ్చాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి మంచి సాక్ష్యం చెప్పాడు దేవుడు. ఇది దావీదు మీద దేవునికున్న గురి, దేవుడిచ్చిన సాక్ష్యం. మరి దావీదు పరలోకానికి వెళ్ళలేదంటే మీరు నమ్ముతారా? నేరం చేయటం వల్ల పరలోకానికి వెళ్ళకపోవటం కాదు, అసలు పరలోకానికి ఎంట్రన్స్ లేదు, వెళ్ళడానికి ఇంకా అవకాశం లేదు, ఛాన్స్ అవ్వలేదు. నేను వెనక వచ్చిన వాళ్ళందరినీ ఎవరికి పంపించాను. ఇక్కడ చైర్స్ అయినాయి కదా, ముందు చైర్స్ ఉన్నాయి, వచ్చి కూర్చుంటారు. అక్కడ ఉన్న వాళ్ళ సహాయం చేసి పెట్టండి. దావీదును కూర్చున్న సాక్ష్యం అది. 2వ అధ్యాయానికి రండి. అపోస్తల కార్యాలు, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. పెంతెకొస్తేను పండుగ దినాన్న పేతురు చేసిన ప్రసంగంలో, అప్పటికి దావీదు మరణించి 1000 సంవత్సరాలైంది ఆయన ప్రసంగం రోజున.
పెంతెకొస్తేను పండుగ దినం అంటే క్రీస్తు శకం 33వ సంవత్సరం అని. అనగా దేవుని సంఘము స్థాపించబడుట, లేక దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడుట. ఆ రోజు చేసిన ప్రసంగంలో, అనగా దావీదు మరణించి అప్పటికి 1000 సంవత్సరాలు అయింది సుమారు. అప్పుడు తన ప్రసంగంలో పేతురు దావీదును గురించి 2వ అధ్యాయం 34వ వచనంలో ఏమంటున్నారో చూడండి. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. మరి దావీదు మరణించి 1000 సంవత్సరాలు అయినప్పటికీ దావీదు పరలోకానికి వెళ్ళలేదంటున్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని చేత కదా ప్రేరణతో రాయబడింది బైబిల్. దేవుని వలన కదా పరికారం మనుష్యులు వాక్యాన్ని. మరి వాడు తప్పు చెప్పరు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, దావీదు పరలోకానికి వెళ్ళలేదట. మరి 1000 ఏళ్ళు ఎక్కడున్నాడు ఆయన? పరలోకంలో లేక, భూమి మీదకు తిరిగి రాక, మరో తెలియని లోకానికి దావీదు చేరిపోయాడన్నమాట. మీకు ఒక అనుమానం రావచ్చు, హానోకు దేవునితో నడిచానండి, మరి అసలు కనబడకపోయానండి అని ఉంది కదండి అని మీరు అడగచ్చు. అలాగే ఉంది, కానీ పరలోకానికి పోయాడని లేదే. దేవుడితో నడిచి పరలోకానికి వెళ్ళిపోయాడని అక్కడ లేదు. మరి ఏలియా ఉన్నాడు కదండి, అతను అగ్ని రథాల మీద ఉన్నాడు కదండి, మరి అతను ఆకాశ మండలానికి ఎగిరిపోయాడు కదండి అని ఉంది, కానీ పరలోకానికి వెళ్ళిపోయాడని లేదు. ఇవి తర్వాత మీకు వచ్చే ప్రశ్నలు. పరలోకానికి ఎవరూ చేరలేదు. ఎందుకంటే రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకూడదు. ఈ శరీరము, ఈ మాంసము, ఈ రక్తము పరలోకంలో చోటు లేదు దీనికి. కనుక ఏలియా గాని హానోకు గాని రక్తమాంసాలతో వెళ్ళిపోయారు అనుకుంటే పొరపాటు. ఆ వెళ్ళింది పరలోకానికంటే అంతకంటే పొరపాటు. బైబిల్లో లేవు. అలాగే దావీదు కూడా సమాధి చేయబడ్డాడు. అతడు పరలోకానికి వెళ్ళలేదు, భూమి మీద లేడు, మరో లోకానికి వెళ్ళిపోయాడు. దావీదుకు మూలపురుషుడైనటువంటి పితరుడైన అబ్రహాము కోసం కూడా ఆలోచిస్తాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉండాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 'ఈ పుస్తకము క్రీస్తు శకం 64లో రాయబడింది. ఇప్పుడు 1994 అంటే 1930 సంవత్సరాల క్రితం ఈ పుస్తకం రాయబడింది. హెబ్రీ పత్రిక అనే పుస్తకం 1930 సంవత్సరాల క్రితం రాయబడింది. ఈ పుస్తకాన్ని రాస్తూ గ్రంథకర్త అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? 10వ వచనం, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. హెబ్రీ 11:10. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అనగా ఈ పుస్తకం రాయబడినప్పటికీ అబ్రహాము జీవించిన కాలము 2000 సంవత్సరాలు. ఈ పుస్తకం రాసినప్పటికీ లేక క్రీస్తుకు ముందు 2000 సంవత్సరాలలో అబ్రహాం ఉన్నాడు. ఆ అబ్రహామును గురించి 2000 సంవత్సరాల తర్వాత, లేక అబ్రహాము మరణించిన సుమారు 2000 సంవత్సరాల తర్వాత ఈ పుస్తకం రాయబడింది. ఇందులో ఏమని రాస్తున్నాడు గ్రంథకర్త అంటే, అబ్రహాము దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు 10వ వచనంలో ఎదురు చూచుచుండెను. ఎక్కడ నుండి? భూమి మీద లేడు, పరలోకం కావాలని ఎదురు చూస్తున్నాడట. మరి ఈ వేళకినా మరి అంతే. అంటే వీళ్ళు ఏదో లోకానికి చేరిపోయారు అన్నమాట. మరో లోకానికి వీళ్ళు వెళ్ళిపోయారు, పరలోకంలో లేరు.
భూమి మీద చనిపోయాడు. యేసుక్రీస్తు అన్న మాట కూడా చూద్దాం. యోహాను సువార్త. మనం ప్రార్థన చేస్తూ తండ్రిని పరలోకమందున్న మా తండ్రి అని అంటాం మనం. అంటే తండ్రి పరలోకంలో ఉన్నాడు అని. ఆ పరలోకంలో ఉన్న తండ్రి గురించి యేసుస్వామి చెప్పిన మాటలు యోహాను 14వ అధ్యాయంలో 2వ వచనం నుండి చూద్దాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, దేని ఎడల మీతో చెప్పుదును. నా తండ్రి ఇంట 2వ వచనంలో పరలోకమందున్న నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను. అప్పుడున్న వాళ్ళగా అంతకుముందు ఉన్న వాళ్ళ సంగతి మరి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను. అప్పుడున్న వాళ్ళకంటే అంతకుముందు మరణించిన వాళ్ళ సంగతి ఏంటి అని నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా తండ్రి దగ్గర ఉన్న మీరు నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవద్దు. అంతవరకు ఎవరు రావడానికి వీల్లేదు. నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు తీసుకొని పోవద్దు. మరి నేను ఎక్కడికి వెళ్తున్నాను? నా తండ్రి యొద్దకు. అక్కడికి ఎందుకు వెళ్తున్నాను? మీకు స్థలాలు సిద్ధం చేయడానికి. మరి తమరు ఎప్పుడు వస్తారు? ఇప్పటికి వచ్చి రాలేదు. ఎప్పుడు వచ్చారండి? ఈ మాట చెప్పి 1900 చిల్లర సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఇంకా రాలేదు. మరి అంతవరకు తమరు వచ్చినంత వరకు మరి మేము ఈ లోకాన్ని విడిచిపెడితే మరి ఎక్కడికి పోవాలి? ఇవన్నీ ఆలోచిస్తుంటే మనకి ఏదో మరో లోకం ఉందని అర్థమైపోయింది. ఏదో ఒక లోకం ఉందన్నమాట. భూమి మీద మరణించిన వారంతా కూడా ఆదాము మొదలుకొని ఈ వేళ వరకు వీళ్ళంతా ఏదో లోకానికి చేరిపోతున్నారు. పరలోకానికి లేదు, పరలోకానికి పోలేదు. అది నిజం. దావీదు వెళ్ళలేదని రాశాడు. అబ్రహాము గారు కూడా ఎదురు చూస్తున్నారు అని రాశారు. అలాంటి మహాములే విశ్వాసులకు తండ్రి అయిన వాడు అబ్రహాము లాంటి వాడే ఇంకా పరలోకానికి చేరకపోతే, దావీదు లాంటి గొప్ప నమ్మకస్తులు పరలోకానికి చేరకపోతే మిగిలిన వాళ్ళంతా పరలోకానికి వెళ్ళిపోవటం అనుకోవటం తప్పు. కారణం యేసుక్రీస్తు నేను వచ్చి తీసుకుని వెళతాను అన్న మాటలో అంతవరకు లేక యేసుక్రీస్తు రాకడ వరకు పరలోక రాజ్య ప్రవేశం లేదని అర్థమైపోయింది మనకి. ఇవన్నీ ఎందుకు తెలియాలో తెలుసా మీకు? మన గమనాలు మనం ముందుగానే తెలుసుకోవాలి. ఎందుకు పుట్టాం, ఎందుకు బ్రతుకుతున్నాం, ఎందుకు చచ్చిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతాం, ఏమైపోతాం అనే బెంగ ఇక క్రైస్తవులకు ఉండకూడదు. ఎవరికి వచ్చాను సార్, ప్లేస్ ఉంది, ఎవరికి వచ్చాను, ఎవరికి పంపించండి, కుర్చీలు కూడా వేయండి సార్, ఎవరికి మన కుర్చీలు కూడా వేయండి. తెలియాలి, మీకు నాకు తెలియాలి. మనం ఏమైపోతామో, చచ్చిపోతే బ్రతుకైపోయినట్టేనా? ఈ లోకంలో బ్రతుకోం చాలా కాలం, భక్తిగా బ్రతుకోం, భక్తి లేకుండా బ్రతుకోం. అలాగైతే మనం మరణించిన తర్వాత ఏమైపోతాం అనేది మనకు తెలియాలి. లేకపోతే ఈ బ్రతుకు ఎందుకు, ఈ ప్రార్థన ఎందుకు, ఈ వాక్యం ఎందుకు, ఈ భక్తి ఎందుకు చెప్పండి? ఇవన్నీ తెలియాలి, ఇవన్నీ మనకు తెలియాలి. అందుకే పౌలు అన్నాడు దశలోని సంగతి ఇందాక మీరు చదివారు, నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. మరణించిన మీ వారి గురించి మీకు మీరు తెలుసుకోవడం చాలా అవసరం అంటున్నారు. తెలుసుకుందాం, మనం తెలుసుకోవాలి. నేను అబుదాబిలో ఆఖరి రోజు నేను మీకు ఇచ్చే జ్ఞానం, నేను పంచే అద్భుతమైన జ్ఞానం ఇదే. మీ జీవితాలలో నన్ను ఎప్పుడు మరిచిపోకుండా, ఈ ప్రకటన మీరు మరువకుండా ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను ఈరోజు. సరే, అయితే భూమి మీద మరణించిన వారి పరిస్థితి ఏంటి ఆలోచితానిక. లోకాసువార్త 23వ అధ్యాయం, లోకాసువార్త 23వ అధ్యాయం. బైబిల్ మాత్రం జాగ్రత్తగా పరిశీలించాలి, జాగ్రత్తగా. భూమి మీద ఉన్నవారు పరలోకానికి వెళ్లకుండా, భూమి మీద ఉండకుండా మరి ఎక్కడికి వెళుతున్నారు, ఆ వెళ్లేవారు ఎవరైనా ఉన్నారా, కూడా పోయిన వారు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచించి లోకాసువార్త 23వ అధ్యాయానికి వచ్చేసరికి సిలువలో దొంగవాడు కనిపించాడు.
పోయే పరిస్థితిలో ఉన్నాడు కనుక అతని దగ్గరికి వెళితే ఎక్కడికి పోతాడో తెలిసిపోతున్నాడు. యేసుక్రీస్తుని అడిగాడు ఆయన 42వ వచనంలో, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. యేసు, భూమి మీద నువ్వు రాజ్యములోనికి రాబోతున్నావు, నీ రాజ్య పరిపాలన ప్రారంభించబోతున్నావు, నీ రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోతున్నావు. 23 లూకాసు వార్త 42-43 వచనాలు. యేసు నీ రాజ్యములోనికి నువ్వు రాబోతున్నావు. మరి యేసు రాజ్యములోనికి ఇతడు రావాలంటే ఇతడు సిలువలో చచ్చిపోకూడదు. బాగా ఆలోచించాలి జ్ఞానంగా. యేసు రాజ్యం 33 క్రీస్తు శకంలో పెంతుకొస్తున్న పండుగ దినాన పేతురు ప్రసంగము ద్వారా స్థాపించబడింది. ఆ రాజ్యములోకి మొట్టమొదటిసారిగా 3,000 మంది బాప్తిసం పొందుడు ద్వారా రాజ్యవాసులయ్యారు. మరి ఆ రాజ్యములోనికి రావాలి అంటే దొంగవాడి సిలువలో మరణించకూడదు. ఒకవేళ సిలువలో మరణించకపోతే రోమా సామ్రాజ్యపు శిక్షాస్మృతి క్రింద సిలువ మీద ఒకవేళ ఎవడైనా మరణించకపోతే కాళ్ళు చేతులు ఇరుగు కొడతారు చచ్చినంత వారు. అందువల్ల ఇక దొంగవాడు బ్రతికే అవకాశాలు లేవు. బ్రతికితేనే కదా రాజ్యంలోకి వచ్చేది. మరి ఎలా అలాంటి కోరిక కోరుకున్నాడు కనుక ఆ కోరిక తీర్చేది కాదు దేవుని యేసుక్రీస్తు. అందుకే ఒక వరాన్ని ప్రసాదించాడు. ఏంటో వరం తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదేశకు వచ్చేస్తున్నావు, రెడీ అన్నాడు. భూమి మీద మరణించిన వాడు, దేవుని నమ్మిన వాడు, దేవుని కోసం బ్రతికిన వాడు చనిపోయిన వెంటనే పరదేశ్ అనే చోటుకు వెళ్ళిపోతున్నాడు. యేసుక్రీస్తు కూడా, ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్, ఆయన కూడా ఉన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలోనికి రావాలి. పరలోకానికని అనలేదండి. చాలా మంది పరలోకము పరదేశికి తేడాలు తెలియక అదే ఇది ఇదే ఇది, వాడే వీడు వీడే వాడే చెప్తున్నారు. పరలోకం వేరు, పరదేశం వేరు. దొంగవాడితో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. ఎంత మంచి సంగతి అమ్మ, మనకి ఇక్కడ తెలిసిపోయిందండి. పరదేశికి వెళ్ళిపోతున్నారన్నమాట. బాగుంది. ఇంతకీ ఇది ఎక్కడ ఉంది తెలియదు కదా. మరి ఎక్కడికో వెళ్ళిపోతుంటే కుదరదు. ఎక్కడికి వెళ్తున్నా చెప్పాలి, అడ్రస్ కావాలి, కరెక్ట్ అడ్రస్. పరదేశంలోనికి వెళుతున్నాడంటే అది ఎక్కడ ఉంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దామండి. దీని ఉండమందరం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. ఆరోహణమాయనగా చాలా మంది అనుకున్నారు యేసుక్రీస్తు పైకి వెళ్ళిపోయాడని. ఆరోహణం అంటే అర్థం ఏంటి? పైకి వెళ్ళిపోవటం. ఆరోహణమాయనగా మీరు అలా అపార్థం చేసుకుంటారనే పరిశుద్ధాత్మ దేవుడి అద్భుతమైన మాట ఇక్కడ రాయించాడు. ఆరోహణమాయనగా పైకి వెళ్ళిపోయాడంటే ఆయన భూమి క్రింది భాగములకు దిగననియు అన్నాడు. ఆరోహణమైనట్టు పైకి వెళ్ళిపోయాడని మీరు అనుకోకండి. ముందు ఆయన భూమి యొక్క క్రింది భాగాలకు దిగాడు యేసుక్రీస్తు. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండువు అనగానే రూట్ చెప్పండి. ఇప్పుడు భూమి యొక్క క్రింది భాగాలకు తీసుకువెళుతున్నాడు అన్నమాట. అంటే పరదేశం భూమి యొక్క క్రింది భాగాలలో ఉందా? ఆలోచించండి. పరదేశం భూమి యొక్క క్రింది భాగాలలో ఉందా? అదే అర్థమవుతుంది. మరి కిందకి వెళ్తున్నాడు కదా, తండ్రి దగ్గరికి వెళ్ళడం లేదు. శుక్రవారం సిలువలో మరణించిన యేసుక్రీస్తు దొంగవాడిని తీసుకొని పరలోకానికి వెళ్ళిపోవటం లేదు. ఆయన ప్రార్థన చేసినప్పుడు కానీ, లేక దేవునితో మాట్లాడినప్పుడు కానీ ఆకాశం వైపు కన్నులెత్తి పరలోకం ఉందన్న మా తండ్రి అన్నాడు. మరి దొంగవాడిని తీసుకొని భూమి యొక్క క్రింది భాగాలు దిగిపోతున్నాడు. పరదేశం అనేది భూమి యొక్క క్రింది భాగాలలో ఉన్నది అని అర్థమవుతుంది. భూమి యొక్క క్రింది భాగాలలో అంటే భూమి లోపలి భాగాలలోనా, లేక భూమి క్రింద ఉన్న ఏదైనా ప్లానెట్స్ లోనా,
లేకపోతే నక్షత్ర మండలాలలోనా, లేకపోతే దాన్ని దాటిన ఆకాశం నీలంగా కనిపించే దాని అవతల, అది తెలియాలి మరలా. ఏ ప్లానెట్ లోనైనా వదులుతారండి ఈరోజు సైన్స్. ఒకవేళ ఏ ప్లానెట్ లోనైనా ఏ గ్రహాలలోనైనా చనిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ అక్కడ ఉంటే ఈ శాస్త్రం విడిచిపెడతాదా? ప్రతి గ్రహాన్ని ఎక్స్రే తీసి ఈ ఆఖరికి మన భూగ్రహాన్ని కూడా ఎక్స్రే తీశారు. అలా ఎక్స్రే రిపోర్ట్ లోనే తేలింది ఈ గల్ఫ్ ప్రాంతంలో అపారమైన నిల్వలు ఉన్నాయని. ఈ రోజు ఈ ప్రాంతాల్లో ఈ భూమిలో ఎక్కడ తవ్వినా ఆయిల్ విశేషంగా లభిస్తుందంటే కారణం ఒకనాడు అమెరికా తీసిన ఎక్స్రే ఫోటో. భూమిని కూడా ఎక్స్రే తీస్తున్నారు వాళ్ళు, భూమి లోపలి భాగాలలో ఏమేమి ఉందని. మరి అలాంటప్పుడు ఒకవేళ ఈ చనిపోయిన ఆత్మలన్నీ ఈ భూగోళంలోనే ఈ కిందనే ఎక్కడో ఉంటే దొరకరాయిలో. భూమి పుట్టి ఈ వేళ వరకు కోటాను కోట్ల ఆత్మలు ఉన్నాయి. ఇవన్నీ దాచడానికి ఈ భూగ్రహం సరిపోతుందా? చాలదే. అయితే భూమి యొక్క క్రింది భాగాలంటే ఎక్కడ? ఈ అంతరిక్షంలో ఎక్కడైనా ఏ గ్రహంలోనైనా, లేకపోతే ఈ స్పేసులో ఏదైనా ఒక చోట ఈ కార్యక్రమం జరుగుతుందా? ఈ ఆత్మలన్నీ దాక్కున్నాయా? ఆలోచిద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. ఇశ్రాయేలీయులకు దేవుడు ఆజ్ఞాగల ధర్మశాస్త్రాన్ని ఇస్తూ 4వ వచనంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. పైన ఆకాశమందే గాని, పైన ఆకాశమందే గాని స్పీడ్ అయిపోతున్నారు. పైన ఆకాశం అనుకుంటారు అంతే. అక్కడే మీరు ఆకాలి, లేకపోతే చెప్తుంటారు. పైన అటక మీదే గాని అంటే అటక మీద అటక కింద, పైన అటక మీదే గాని అంట. అటక ఆ సైడ్ అటక అంటే బాగా చిన్న చిన్న ఫ్లాట్ చేస్తారు సామాన్లు పెట్లు పెట్టుకోవడానికి. పైన అరలాంటి మిద్దే పైన పైన ఆకాశం అందే గాని అంటే ఆకాశం పైననా ఆకాశం కిందనా? ఆలోచించాలి. ఇప్పుడు మీకు తెలుగు పదం పైన ఆకాశం అంటే ఆకాశము పైన. అయితే ఈ కనిపించే ఈ వలయం, దాన్ని వలయం అంటారండి. దాన్ని నీలంగా కనిపిస్తుంది చూసారు, అది ఒక ప్రక్క నీలంగానే ఉందనుకోకండి, మొత్తం వలయం గుండ్రంగా ఉంది నీలంగా. ఇది బాల్, ఒక పెద్ద బాల్ సైజులో ఉంటుంది. ఇందులోనే కోటాను కోట నక్షత్రాలు ఉన్నాయి, ఇందులోనే సూర్య కుటుంబం ఉంది, అందులో భూమి ఉంది, అందులో మనం ఉన్నాం. సైన్స్, ఇది సైన్స్. ఇది ఒక పెద్ద వలయం. పైన ఆకాశం అందు, ఆకాశము పైన కానీ ఇంకా ఈ సెంటర్లో ఏముంది? మన భూమి కనిపెడుతుంది. ఇంపార్టెంట్ మాట్లాడాలంటే భూమి గురించే మాట్లాడాలి. కింద భూమి ఎందే గాని, భూమి క్రింద నీళ్ళ ఎందే గాని అన్నాడు. భూమి క్రింద నీళ్ళంటే సముద్రాలు భూమి మీద ఉన్నాయా, భూమి క్రింద ఉన్నాయా? ఆలోచించండి. ఇప్పుడు సముద్రాలు భూమి మీద ఉన్నాయా, భూమి క్రింద ఉన్నాయా? క్రింద అంటున్నారు. సరే, సముద్రంలో కూడా అడుగుకి వెళ్ళిపోతాం. అక్కడ ఏం తగ్గుతుంది మీకు? మరి భూమి కింద లాగండి అంటే డౌట్. మనకి ఎంతకాలం ముందు ఆలోచించలేదంటే మనం ఇప్పుడు ఆలోచిస్తామా? సముద్రాలు భూమి పైన ఉన్నాయండి, భూమి క్రింద లేవది. మరి భూమి క్రింద నీళ్ళేంటి? ఆలోచించండి. భూమి క్రింద నీళ్ళేంటండి? దేవుడు ఈ సృష్టిని సృష్టించే ముందు పై జలాల్ని కింద జలాల్ని విడిపోవాలి, మధ్యన నాకు విశాలం కావాలి అన్నాడు. విశాలు ఆదికాండంలో గుర్తొచ్చిందా మీకు? సైంటిఫికల్ పాయింట్. పైన జలములను క్రింది జలములను వేరుపరిచాడు. అప్పుడు ఈ జలాలన్నీ సైడ్ అయిపోయాయి. సైడ్ అయిపోగానే మధ్యన ఒక విశాలం వచ్చింది. దానికి ఆకాశం అని పేరు పెట్టాడు. అదే ఈ శూన్యం, స్పేస్. ఇప్పుడు యజ్ఞంలోకి వెళ్ళిపోయినంత ఏదో చెప్పండి. ఇప్పుడు వాటర్. మీకు కనిపించే నీలంగా ఉన్నది ఏమనుకుంటున్నారు? అది నీరు. పైనే ఉందనుకున్నారా? నీరు
మొత్తం ఈ వలయానికి అంచంతా నీరే, మీరు కింద చూసినా నీరే, కింద ఎటు చూసినా నీరే. అదే ఆకాశం. మనమున్న వలయం అంటే ఇదే. ఈ వలయంలోనే నక్షత్ర మండలాలు ఉన్నాయి, ఈ వలయంలోనే సూర్య కుటుంబం ఉంది, ఆ వలయంలోనే భూమండలం ఉంది, అందులో మనమంతా ఉన్నాం. సోదర సోదరి మండలారా, మరల చూద్దాం ఆ మాటను. పైన ఆకాశం అంతే గాని, క్రింద భూమి అంతే గాని, భూమి క్రింద నీళ్ళ అంతే గాని. ఇప్పుడు భూమి క్రింద నీళ్ళు ఉన్నాయా? భూమి దాటి రాకెట్ మీద అంతరిక్షంలో ప్రయాణం చేస్తే నక్షత్రాలన్నీ దాటుకుంటూ వెళితే మళ్ళీ ఇంకా ఆకాశం కనబడుతుంది క్రింద. అవన్నీ నీళ్లు. మనకు కనిపించే పైన కనిపిస్తుంది అంతా వాటర్స్, అవన్నీ మొత్తం నీళ్ళన్నీ నీళ్లు. పైన ఆకాశం అందే గాని, భూమి క్రింద నేలయంది, భూమి క్రింద నేలయందే గాని ఉండు దేని రూపమునైనను. అంటే రూపాలు ఉన్నాయి అంటనంటే ఈ అంతరిక్షం దాటి ఆకాశం పైన కూడా ఏదో ఉందని, అంతరిక్షం దాటిపోయిన క్రింద కూడా ఏదో ఉందని చెప్తుంది బైబిల్. ఏవో ఉన్నాయంట. ఈ ఆకాశం దాటిన తర్వాత ఏదో ఉందంటున్నాడు, ఆ ఆకాశం దాటిన తర్వాత ఏదో ఉందంటున్నాడు, పైన ఏదో ఉందంటున్నాడు, చివరగా కింద ఏదో ఉందంటున్నాడు. వాటి రూపాలు మీరు పెట్టుకోకూడదు అంటున్నాడు ఇక్కడ. అంటే అక్కడ కూడా రూపాలు ఉన్నాయంట. ఆ రూపాల సంగతి ఇప్పుడు మన పాఠం కాదు, కానీ అసలు పైన క్రిందనే ఉన్నది ఏది, అది ఆలోచిద్దాం. ఇప్పుడు మనం ఒక వలయంలో ఉన్నాం. బాగా ఆలోచించండి, ఒక వలయంలో ఉన్నాం. ఈ వలయం అంటే భూమి ఒక్కటే కాదు, ఈ భూమి 9 గ్రహాలలో ఒకటే. ఈ 9 గ్రహాలు సూర్యుడికి కుటుంబంగా ఉన్నాయి. ఈ సూర్య కుటుంబం పాలపుంత మిల్కీ వే అనే నక్షత్ర మండలంలో ఉంది. అడ్రస్ చూసారా? మనం భూమి మీద ఉన్నాం. ఈ భూమి సూర్యుని నవగ్రహాలలో ఒకటే, సూర్య కుటుంబంలో ఒకటే. ఈ సూర్య కుటుంబం సూర్యుడు 9 గ్రహాలతో కలిపింది పాలపుంతలో ఉన్నాడు. అంటే మనకు దగ్గరగా ఉన్న నక్షత్ర మండలమే మిల్కీ వే, పాలపుంత అన్నారు దాన్ని. ఈ పాలపుంత మరో పాలపుంత, మరో ఆండ్రోమెడా అనే నక్షత్ర మండలంలో ఉంది. ఇలా ఒక్కొక్క నక్షత్ర మండలం మరో నక్షత్ర మండలంలోనూ, ఒక్కొక్క నక్షత్ర మండలం మరో నక్షత్ర మండలం, ఇలా మండలాలుగా విభజింపబడి చివరికి అంచులు పెడుతుంటే అదే ఆకాశం అని కనబడుతుంది మనకి, నీలంగా గుండ్రంగా టోటల్ గా. ఇందులో మనం ఉన్నాం. ఈ ఆకాశంలో, ఈ కనిపించే ఆకాశంలో, భూమి అనే గ్రామంలో మనం అంతా ఉన్నాం. ఇప్పుడు అంటున్నాడు ఆకాశము పైన గాని, పైన కనిపించేది, క్రింద కనిపించే జలాలు అని పిలిచి ఆ క్రింద గాని ఏవో లోకాలు ఉన్నట్టుగా చెప్తున్నాయి. దాని గురించి కాసేపు పరిశీలిద్దాం, కొంచెం సేపు. అయితే ఇందాక మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చదివినట్టుగా అతడు ఆరోహణం ఆయననగా భూమి యొక్క క్రింది భాగానికి వెళ్ళాడు. అంటే అర్థం ఏంటి? కింద ఉన్న లోకానికి వెళ్ళాడు అని అర్థం. క్రింద ఉన్న లోకానికి వెళ్ళాడు అంటే ఈ నక్షత్ర రాశులన్నీ దాటుకొని ఈ వలయాన్ని ఛేదించి మరో వలయంలో ప్రవేశించాడు. చూద్దాం బైబిల్ చూద్దాం. బ్రతికింపబడు ప్రతి వాడును తన వరుసలనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడు. ఈ మాటలు మనం వింటుంటే మరణించిన వారు ఎక్కడికి పోలేదని, వాళ్ళు భద్రమైన చోటున ఉన్నారు అని మనకు అర్థం. ఈ ప్రశ్న, ఈ చనిపోయిన వారిని గురించిన వాదం లేక ఆలోచన ప్రారంభ శతాబ్దంలోని అనేక పట్టణాలలోని క్రైస్తవులు పౌలుని ప్రశ్నించారు. వీళ్ళందరూ సంగతి ఏంటి, మరి వీళ్ళందరూ ఏంటి వినగారు. ఆ ప్రశ్నించిన వాళ్ళలో దశలోనికులు కూడా ఉన్నారు. మొదటి పత్రిక దశలోనికులు 4వ అధ్యాయం దశలోనికులు మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూసినట్లయితే,
సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తము నిద్రిస్తున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఈ వచనంలో నిద్రించిన వారు అంటే మరణించిన వారు, శరీరాన్ని విడిచిపెట్టిన వారు, వాళ్ళ గురించి నీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచిన మన వాళ్ళు సరిపోతారండి. మన వాళ్ళు చనిపోయిన వారందరూ ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఎలా వస్తారు, ఎక్కడికి వెళ్తారు? మానవుని జన్మ నుండి తిరిగి మానవుడు యథాస్థానానికి చేరుకోవటానికి ఈ మధ్య జరిగినటువంటి కార్యక్రమం అంతా భూమి మీద ఉన్న మీకు తెలియాలి. అబూదబీలో నేను అడుగుపెట్టినప్పటి నుంచి మీకు నేను బోధిస్తున్న బోధ, మానవుడు దేవుని స్వరూపి అయి దేవుని నుండి విడి దేవుని సంకల్పాన్ని బట్టి దేవుని కోసం కారణ జన్ముడుగా భూమి మీద అవతరించాడు. అలా అవతరించిన మానవుడు అంతరించిపోకుండా ఒక లోకము నుండి ఒక లోకానికి, ఆ లోకము నుండి మరో లోకానికి చేరుతాడు, ఉంటాడు అనే పరిస్థితులను మీకు చెబుతూ ఈ ఆఖరి రోజున వాళ్ళ ముగింపు లోకం గురించి కూడా మీకు తెలియటం నాకు ఇష్టమని ఈ విషయాన్ని మీకు బోధిస్తూ ఉన్నాను. చాలా మంది మరణించిన వారిని గురించి మాట్లాడుతూ చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే వాడు ఇచ్చే ప్రశ్న, వాడు ఇచ్చే జవాబు ఏంటో తెలుసండి? చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏం చెప్తారు వాళ్ళు? పరలోకానికి వెళ్ళిపోయారు అంటారు. అంతే కదా? అయితే మీరు కూడా అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఎక్కువ మంది పరలోకానికి వెళ్ళిపోయారు, కానీ వీళ్ళెవరూ పరలోకానికి వెళ్ళలేదు. మీకు ఆశ్చర్యంగా ఉంటుంది నా మాటలు వినేటప్పుడు, నాకు తెలుసు. కారణం మీరు తెలుసుకోలేదు, ఎవరు తెలియజెప్పడం లేదు. మీరు అమాయకులు మీరంతా. ఆదాము మొదలుకొని భూమి మీద నరునిగా జన్మించిన వారిలో ఈ వేళ వరకు మరణించిన వారు ఒక్క యేసుక్రీస్తు మినహాయించి మిగిలిన వారెవ్వరూ పరలోకానికి వెళ్ళలేదు అని నేను చెప్తారా సరిపోతుంది? బైబిల్ చెప్పాలి. చాలా మంది చనిపోయేటప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమని? తండ్రి, ఈ ఆత్మను నీ యొద్దకు లేక పరలోకానికి చేర్చుకో. అదొక తప్పు ప్రార్థన. తండ్రి పరలోకంలో ఉన్నాడు, రైతు, అతని దగ్గరికి చేర్చుకుంటారా? అసలు బైబిల్ చెప్పిందా పరలోకానికి వస్తారని? వీళ్ళు చనిపోయిన వెంటనే లేదు. దావీదును గురించి మీ అభిప్రాయం ఏంటి? రాజైన దావీదును గురించి మీ అభిప్రాయం మంచివాడా కాదా? అపోస్తల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. దావీదుకి దేవుడిచ్చిన యోగ్యతా పత్రం, సర్టిఫికేట్ ఎలా ఉందో అక్కడ ఉంది. దావీదు మంచివాడా చెడ్డవాడా, దేవునికి ఇష్టడా కాదా అనే అభిప్రాయాన్ని దేవుడు దావీదు విషయంలో ఇక్కడ చెప్పాడు. 22వ వచనం. సౌలు రాజును తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. ఆయన యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దావీదు నాకు నచ్చాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి మంచి సాక్ష్యం చెప్పాడు. ఇది దావీదు మీద దేవునికున్న గురి, దేవుడిచ్చిన సాక్ష్యం. మరి దావీదు పరలోకానికి వెళ్ళలేదంటే మీరు నమ్ముతారా? నేరం చేయటం వలన పరలోకానికి వెళ్ళకపోవటం కాదు,
అసలు పరలోకానికి ఎంట్రన్స్ లేదు, వెళ్ళడానికి ఇంకా అవకాశం లేదు, ఛాన్స్ అవ్వలేదు. ఏడు వెనక వచ్చిన వాళ్ళందరినీ ఎదరికి పంపించండి. ఇక్కడ చైర్స్ అయినాయి కదా, ముందు చైర్స్ ఉన్నాయి, కూర్చుంటారు. అక్కడ ఉన్న వాళ్ళకి సహాయం చేసి పెట్టండి. దావీదును కూర్చున్న సాక్ష్యం అది. 2వ అధ్యాయానికి రండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. పెంతెకొస్తేను పండుగ దినాన్న పేతురు చేసిన ప్రసంగంలో, అప్పటికి దావీదు మరణించి 1000 సంవత్సరాలైంది ఆయన ప్రసంగం రోజున. పెంతెకొస్తేను పండుగ దినం అంటే క్రీస్తు శకం 33వ సంవత్సరం. అనగా దేవుని సంఘము స్థాపించబడుట, లేక దేవుని రాజ్యము భూమి మీద స్థాపించబడుట. ఆ రోజు చేసిన ప్రసంగంలో, అనగా దావీదు మరణించి అప్పటికి 1000 సంవత్సరాలు అయింది సుమారు. అప్పుడు తన ప్రసంగంలో పేతురు దావీదును గురించి 2వ అధ్యాయం 34వ వచనంలో ఏమంటున్నారో చూడండి. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. మరి దావీదు మరణించి 1000 సంవత్సరాలు అయినప్పటికీ దావీదు పరలోకానికి వెళ్ళలేదంటున్నాడండి పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని చేత కదా ప్రేరణతో రాయబడింది బైబిల్. దేవుని వలన కదా పరికారం మనుష్యులు వాక్యాన్ని. మరి వాడు తప్పు చెప్పరు. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, దావీదు పరలోకానికి వెళ్ళలేదట. మరి 1000 ఏళ్ళు ఎక్కడున్నాడు ఆయన? పరలోకంలో లేక, భూమి మీదకు తిరిగి రాక, మరో తెలియని లోకానికి దావీదు చేరిపోయాడన్నమాట. మీకు ఒక అనుమానం రావచ్చు, హానోకు దేవునితో నడిచానండి, మరి అక్కడ కనబడకపోయానండి అని ఉంది కదండి అని మీరు అడగచ్చు. అలాగే ఉంది, కానీ పరలోకానికి పోయాడని లేదే. దేవుడితో నడిచి పరలోకానికి వెళ్ళిపోయాడని అక్కడ లేదు. మరి ఏలియా ఉన్నాడు కదండి, అతను అగ్ని రథాల మీద ఉన్నాడు కదండి, మరి అతను ఆకాశ మండలానికి ఎగిరిపోయాడు కదండి అని ఉంది, కానీ పరలోకానికి వెళ్ళిపోయాడని లేదు. ఇది తర్వాత మీకు వచ్చే ప్రశ్నలు. పరలోకానికి ఎవరూ చేరలేదు. ఎందుకంటే రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకూడదు. ఈ శరీరము, ఈ మాంసము, ఈ రక్తము పరలోకంలో చోటు లేదు దీనికి. కనుక ఏలియా గాని హానోకు గాని రక్తమాంసాలతో వెళ్ళిపోయారు అనుకుంటే పొరపాటు. ఆ వెళ్ళింది పరలోకానికంటే అంతకంటే పొరపాటు. బైబిల్లో లేదు. అలాగే దావీదు కూడా సమాధి చేయబడ్డాడు. అతడు పరలోకానికి వెళ్ళలేదు, భూమి మీద లేడు, మరో లోకానికి వెళ్ళిపోయాడు. దావీదుకు మూల పురుషుడైనటువంటి పితరుడైన అబ్రహాము కోసం కూడా ఆలోచిస్తాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉండాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 'ఈ పుస్తకం క్రీస్తు శకం 64లో రాయబడింది. ఇప్పుడు 1994 అంటే 1930 సంవత్సరాల క్రితం ఈ పుస్తకం రాయబడింది. హెబ్రీ పత్రిక అనే పుస్తకం 1930 సంవత్సరాల క్రితం రాయబడింది. ఈ పుస్తకాన్ని రాస్తూ గ్రంథకర్త అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? 10వ వచనం, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. హెబ్రీ 11:10. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుతుండెను. అనగా ఈ పుస్తకం రాయబడినప్పటికీ అబ్రహాము జీవించిన కాలము 2000 సంవత్సరాలు. ఈ పుస్తకం రాసినప్పటికీ లేక క్రీస్తుకు ముందు 2000 సంవత్సరాలలో అబ్రహాం ఉన్నాడు.
ఆ అబ్రహామును గురించి 2000 సంవత్సరాల తర్వాత, లేక అబ్రహాము మరణించిన సుమారు 2000 సంవత్సరాల తర్వాత ఈ పుస్తకం రాయబడింది. ఇందులో ఏమని రాస్తున్నాడు గ్రంథకర్త అంటే, అబ్రహాము దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు 10వ వచనంలో ఎదురు చూడెను. ఎక్కడ నుండి? భూమి మీద లేడు, పరలోకం కావాలని ఎదురు చూస్తున్నాడట. మరి ఈ వేళకినా మరి అంటే వీళ్ళు ఏదో లోకానికి చేరిపోయారు అన్నమాట. మరో లోకానికి వీళ్ళు వెళ్ళిపోయారు, పరలోకంలో లేరు, భూమి మీద చనిపోయారు. యేసుక్రీస్తు అన్న మాట కూడా చూద్దాం. యోహాను సువార్త. మనం ప్రార్థన చేస్తూ తండ్రిని పరలోకమందున్న మా తండ్రి అని అంటాం మనం. అంటే తండ్రి పరలోకంలో ఉన్నాడు అని. ఆ పరలోకంలో ఉన్న తండ్రి గురించి యేసు స్వామి చెప్పిన మాటలు యోహాను 14వ అధ్యాయంలో 2వ వచనం నుండి చూద్దాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు గలవు, ఏ నీడల మీతో చెప్పుదును. నా తండ్రి ఇంట 2వ వచనంలో పరలోకమందున్న నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను. అప్పుడున్న వాళ్ళగా అంతకు ముందున్న వాళ్ళ సంగతి మరి. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను. అప్పుడున్న వాళ్ళకంటే అంతకుముందు మరణించిన వాళ్ళ సంగతి ఏంటి అని, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా తండ్రి దగ్గర ఉన్న మీరు నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవద్దు. అంతవరకు ఎవరు రావడానికి వీల్లేదు. నేను మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు తీసుకొని పోవద్దు. మరి నేను ఎక్కడికి వెళ్తున్నాను? నా తండ్రి యొద్దకు. అక్కడికి ఎందుకు వెళ్తున్నాను? మీకు స్థలాలు సిద్ధం చేయటానికి. మరి తమరు ఎప్పుడు వస్తారు? ఇప్పటికి వచ్చి రాలేదు. ఎప్పుడు వచ్చారండి? ఈ మాట చెప్పి 1900 చిల్లర సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఇంకా రాలేదు. మరి అంతవరకు తమరు వచ్చినంత వరకు మరి మేము ఈ లోకాన్ని విడిచిపెడితే మరి ఎక్కడికి పోవాలి? ఇవన్నీ ఆలోచిస్తుంటే మనకి ఏదో మరో లోకం ఉందని అర్థం అయిపోయింది. ఏదో ఒక లోకం ఉందన్నమాట. భూమి మీద మరణించిన వారంతా కూడా ఆదాము మొదలుకొని ఈ వేళ వరకు వీళ్ళంతా ఏదో లోకానికి చేరిపోతున్నారు. పరలోకానికి లేదు, పరలోకానికి పోలేదు. అది నిజం. దావీదు వెళ్ళలేదని రాశాడు. అబ్రహాము గారు కూడా ఎదురు చూస్తున్నారు అని రాశారు. అలాంటి మహాములే విశ్వాసులకు తండ్రి అయిన వాడు అబ్రహాము లాంటి వాడే ఇంకా పరలోకానికి చేరకపోతే, దావీదు లాంటి గొప్ప నమ్మకస్తులు పరలోకానికి చేరకపోతే మిగిలిన వాళ్ళంతా పరలోకానికి వెళ్ళిపోవటం అనుకోవటం తప్పు. కారణం యేసుక్రీస్తు నేను వచ్చి తీసుకుని వెళతాను అన్న మాటలో అంతవరకు, లేక యేసుక్రీస్తు రాకడ వరకు పరలోక రాజ్య ప్రవేశం లేదని అర్థమైపోయింది మనకి. ఇవన్నీ ఎందుకు తెలియాలో తెలుసా మీకు? మన గమనాలు మనం ముందుగానే తెలుసుకోవాలి. ఎందుకు పుట్టాం, ఎందుకు బ్రతుకుతున్నాం, ఎందుకు చచ్చిపోతాం, ఎక్కడికి వెళ్ళిపోతాం, ఏమైపోతాం అనే బెంగ ఇక క్రైస్తవులకు ఉండకూడదు. ఎవరికి వచ్చాను సార్, ప్లేస్ ఉంది, ఎవరికి వచ్చాను, ఎవరికి పంపించండి, కుర్చీలు కూడా ఏంటి సార్, ఎవరికి మన కుర్చీలు కూడా ఏంటి తెలియాలి. మీకు నాకు తెలియాలి మనం ఏమైపోతామో. చచ్చిపోతే బ్రతుకైపోయినట్టేనా? ఈ లోకంలో బ్రతుకోం చాలా కాలం, భక్తిగా బ్రతుకోం, భక్తి లేకుండా బ్రతుకోం. అలాగైతే మనం మరణించిన తర్వాత ఏమైపోతాం అనేది మనకు తెలియాలి. లేకపోతే ఈ బ్రతుకు ఎందుకు, ఈ ప్రార్థన ఎందుకు, ఈ వాక్యం ఎందుకు, ఈ భక్తి ఎందుకు చెప్పండి? ఇవన్నీ తెలియాలి, ఇవన్నీ మనకు తెలియాలి. అందుకే పౌలు అన్నాడు జస్సులోని ఇందాక మీరు చదివారు, నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మరణించిన మీ వారి గురించి మీరు తెలుసుకోవడం చాలా అవసరం అంటున్నారు. తెలుసుకుంటాం, మనం తెలుసుకోవాలి.
నేను అబుదాబిలో ఆఖరి రోజు నేను మీకు ఇచ్చే జ్ఞానం, నేను పంచే అద్భుతమైన జ్ఞానం ఇదే. మీ జీవితాలలో నన్ను ఎప్పుడు మర్చిపోకుండా, ఈ ప్రకటన మీరు మరువకుండా ఈ మాటలు నేను మీతో చెప్తున్నాను ఈరోజు. సరే, అయితే భూమి మీద మరణించిన వారి పరిస్థితి ఏంటి ఆలోచటానిక? లోకాసు వార్త 23వ అధ్యాయం. లోకాసు వార్త 23వ అధ్యాయం. బైబిల్ మాత్రం జాగ్రత్తగా పరిశీలించాలి. జాగ్రత్తగా. భూమి మీద ఉన్నవారు పరలోకానికి వెళ్లకుండా, భూమి మీద ఉండకుండా మరి ఎక్కడికి వెళుతున్నారు, ఆ వెళ్లేవారు ఎవరైనా ఉన్నారా, కూడా పోయిన వారు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచించి లోకాసు వార్త 23వ అధ్యాయానికి వచ్చేసరికి సిలువలో దొంగవాడు కనిపించాడు. పోయే పరిస్థితిలో ఉన్నాడు కనుక అతని దగ్గరికి వెళ్తే ఎక్కడికి పోతాడో తెలిసిపోతున్నాడు. యేసుక్రీస్తుని అడిగాడు ఆయన. 42వ వచనంలో, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాను. యేసు, భూమి మీద నువ్వు రాజ్యములోనికి రాబోతున్నావు. నీ రాజ్య పరిపాలన ప్రారంభించబోతున్నావు. నీ రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోతున్నావు. 23 లోకాసు వార్త 42, 43 వచనాలు. యేసు నీ రాజ్యములోనికి నువ్వు రాబోతున్నావు. మరి యేసు రాజ్యములోనికి ఇతడు రావాలంటే ఇతడు సిలువలో చచ్చిపోకూడదు. బాగా ఆలోచించాలి జ్ఞానంగా. యేసు రాజ్యం 33 క్రీస్తు శకంలో పెంతుకొస్తున్న పండుగ దినాన పేతురు ప్రసంగము ద్వారా స్థాపించబడింది. ఆ రాజ్యములోనికి మొట్టమొదటిసారిగా 3,000 మంది బాప్తిసం పొందుల ద్వారా రాజ్యవాసులయ్యారు. మరి ఆ రాజ్యములోనికి రావాలి అంటే దొంగవాడి సిలువలో మరణించకూడదు. ఒకవేళ సిలువలో మరణించకపోతే రోమా సామ్రాజ్యపు శిక్షా స్మృతి క్రింద సిలువ మీద ఒకవేళ ఎవడైనా మరణించకపోతే కాళ్ళు చేతులు ఇరుగుపడతారు చచ్చినంత వారు. అందువల్ల ఇక దొంగవాడు బ్రతికే అవకాశాలు లేవు. బ్రతికితేనే కదా రాజ్యంలోకి వచ్చేది. మరి ఎలా అలాంటి కోరిక కోరుకున్నాడు? కనుక ఆ కోరిక తీర్చేది కాదు దేవుని యేసుక్రీస్తుడు. అందుకే ఒక వరాన్ని ప్రసాదించాడు. ఏంటో వరం తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదేశకు వచ్చేస్తున్నావు, రెడీ అన్నాడు. భూమి మీద మరణించిన వాడు, దేవుని నమ్మిన వాడు, దేవుని కోసం బ్రతికిన వాడు చనిపోయిన వెంటనే పరదేశ్ అనే చోటుకు వెళ్ళిపోతున్నాడు. యేసుక్రీస్తు కూడా, ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్, ఆయన కూడా ఉన్నాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలోనికి రావాలి. పరలోకానికని అనలేదండి. చాలా మంది పరలోకము పరదేశికి తేడాలు తెలియక అదే ఇది ఇదే ఇది, వాడే వీడు వీడే వాడే చెప్తున్నారు. పరలోకం వేరు, పరదేశం వేరు. దొంగవాడితో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావన్నాడు. ఎంత మంచి సంగతి అమ్మ, మనకి ఇక్కడ తెలిసిపోయిందండి. పరదేశికి వెళ్ళిపోతున్నారు అన్నమాట. బాగుంది. ఇంతకీ ఇది ఎక్కడ ఉంది తెలియదు కదా. మరి ఎక్కడికో వెళ్ళిపోతుంటే కుదరదు. ఎక్కడికి వెళ్తుందని చెప్పాలి, అడ్రస్ కావాలి, కరెక్ట్ అడ్రస్. పరదేశంలోనికి వెళుతున్నాడంటే అది ఎక్కడ ఉంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దామండి. దీని ఉండమందరం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనము. ఆరోహణమాయనగా చాలా మంది అనుకున్నారు యేసుక్రీస్తు పైకి వెళ్ళిపోయాడని. ఆరోహణం అంటే అర్థం ఏంటి? పైకి వెళ్ళిపోవటం. ఆరోహణమాయనగా మీరు అలా అపార్థం చేసుకుంటారనే పరిశుద్ధాత్మ దేవుడి అద్భుతమైన మాట ఇక్కడ రాయించాడు. ఆరోహణమాయనగా పైకి వెళ్ళిపోయాడంటే ఆయన భూమి క్రింది భాగములకు దిగననియు అన్నాడు. ఆరోహణమైన పైకి వెళ్ళిపోయాడని అనుకోకండి. ముందు ఆయన భూమి యొక్క క్రింది భాగాలకు దిగాడు యేసుక్రీస్తు. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండువు అనగానే రూట్ చెప్పండి. ఇప్పుడు భూమి యొక్క క్రింది భాగాలకు తీసుకువెళుతున్నాడు అన్నమాట.
అంటే పరదేశు భూమి యొక్క క్రింది భాగాలలో ఉందా? ఆలోచించండి. పరదేశు భూమి యొక్క క్రింది భాగాలలో ఉందా? అదే అర్థమవుతుంది. మరి కిందకి వెళ్తున్నాడు కదా, తండ్రి దగ్గరికి వెళ్ళడం లేదు. శుక్రవారం సిలువలో మరణించిన యేసుక్రీస్తు దొంగవాడిని తీసుకొని పరలోకానికి వెళ్ళిపోవటం లేదు. ఆయన ప్రార్థన చేసినప్పుడు కానీ, లేక దేవుడితో మాట్లాడినప్పుడు కానీ ఆకాశం వైపు కన్నులెత్తి పరలోకం ఉందన్న మా తండ్రి అన్నాడు. మరి దొంగవాడిని తీసుకొని భూమి యొక్క క్రింది భాగాలు దిగిపోతున్నాడు. పరదేశు అనేది భూమి యొక్క క్రింది భాగాలలో ఉన్నది అని అర్థమవుతుంది. భూమి యొక్క క్రింది భాగాలలో అంటే భూమి లోపలి భాగాలలోనా, లేక భూమి క్రింద ఉన్న ఏదైనా ప్లానెట్స్ లోనా, లేకపోతే నక్షత్ర మండలాలలోనా, లేకపోతే దాన్ని దాటిన ఆకాశం నీలంగా కనిపించే దాని అవతల? అది తెలియాలి. మరలా ఏ ప్లానెట్ లోనైనా వదులుతారండి ఈరోజు సైన్స్. ఒకవేళ ఏ ప్లానెట్ లోనైనా ఏ గ్రహాలలోనైనా చనిపోయిన వాడు ఆత్మలన్నీ అక్కడ ఉంటే ఈ శాస్త్రం విడిచిపెడతాదా? ప్రతి గ్రహాన్ని ఎక్స్రే తీసి ఈ ఆఖరికి మన భూగ్రహాన్ని కూడా ఎక్స్రే తీశారు. అలా ఎక్స్రే రిపోర్ట్ లోనే తేలింది ఈ గల్ఫ్ ప్రాంతంలో అపారమైన ఆయిల్ నిల్వలు ఉన్నాయని. ఈరోజు ఈ ప్రాంతాల్లో ఈ భూమిలో ఎక్కడ తవ్వినా ఆయిల్ విశేషంగా లభిస్తుందంటే కారణం ఒకనాడు అమెరికా తీసిన ఎక్స్రే ఫోటో. భూమిని కూడా ఎక్స్రే తీస్తున్నారు వాళ్ళు, భూమి లోపలి భాగాలలో ఏమేమి ఉందని. మరి అలాంటప్పుడు ఒకవేళ ఈ చనిపోయిన ఆత్మలన్నీ ఈ భూగోళంలోనే ఈ కిందనే ఎక్కడో ఉంటే దొరకరాయిలో భూమి పుట్టి ఈ వేళ వరకు కోటాను కోట్ల ఆత్మలు ఉన్నాయి. ఇవన్నీ దాచడానికి ఈ భూగ్రహం సరిపోతుందా? చాలదే. అయితే భూమి యొక్క క్రింది భాగాలంటే ఎక్కడ? ఈ అంతరిక్షంలో ఎక్కడైనా ఏ గ్రహంలోనైనా, లేకపోతే ఈ స్పేసులో ఏదైనా ఒక చోట ఈ కార్యక్రమం జరుగుతుందా? ఈ ఆత్మలన్నీ దాక్కున్నాయా? ఆలోచిద్దాం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. నిర్గమాకాండం 20వ అధ్యాయం. ఇశ్రాయేలీయులకు దేవుడు ఆజ్ఞాగల ధర్మశాస్త్రాన్ని ఇస్తూ 4వ వచనంలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. పైన ఆకాశమందే గాని స్పీడైపోతున్నాడు. పైన ఆకాశం అనుకుంటారు అంతే. అక్కడే మీరు ఆగాలి, లేదా చెప్తుంటారు. పైన అటక మీదే గాని అంటే అటక మీద అటక కింద, పైన అటక మీదే గాని అంటూ అటకల మీద ఆ సైడ్ అటక అంటే బాగా చిన్న చిన్న ఫ్లాగ్ చేస్తారు సామాన్లు పెట్లు పెట్టుకోవడానికి. పైన అరలాంటి మిద్దే పైన ఆకాశం అందే గాని అంటే ఆకాశం పైననా ఆకాశం కిందనా? ఆలోచించాలి. ఇప్పుడు మీకు తెలుగు పదం పైన ఆకాశం అందంటే ఆకాశము పైన. అయితే ఈ కనిపించే ఈ వలయం, దాన్ని వలయం అంటారండి. దాన్ని నీలంగా కనిపిస్తుంది చూసారు, అది ఒక ప్రక్క నీలంగానే ఉందనుకోకండి, మొత్తం వలయం గుండ్రంగా ఉంది నీలంగా. ఇది బాల్, ఒక పెద్ద బాల్ సైజులో ఉంటుంది. ఇందులోనే కోటాను కోట నక్షత్రాలు ఉన్నాయి, ఇందులోనే సూర్య కుటుంబం ఉంది, అందులో భూమి ఉంది, అందులో మనం ఉన్నాం. సైన్స్, ఇది ఒక పెద్ద వలయం. పైన ఆకాశమందు, ఆకాశము పైన కానీ ఇంకా ఈ సెంటర్లో ఏముంది? మన భూమి కనిపెడుతుంది. ఇంపార్టెంట్ మాట్లాడాలంటే భూమి గురించే మాట్లాడాలి. కింద భూమి ఎందే గాని, భూమి క్రింద నీళ్ళ ఎందే గాని అన్నాడు. భూమి క్రింద నీళ్ళంటే సముద్రాలు భూమి మీద ఉన్నాయా, భూమి క్రింద ఉన్నాయా? ఆలోచించండి. ఇప్పుడు సముద్రాలు భూమి మీద ఉన్నాయా, భూమి క్రింద ఉన్నాయా? క్రింద అంటున్నారు. సరే, సముద్రంలో కూడా అడుగుకి వెళ్ళిపోతాం. అక్కడ ఏం చదువుతుంది మీకు? మరి భూమి కింద అడగండి. అంటే డౌట్ మనకి ఎంతకాలం కొంచెం ఆలోచించలేదంటే మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం. సముద్రాలు భూమి పైన ఉన్నాయండి, భూమి క్రింద లేవది. మరి భూమి క్రింద నీళ్ళేంటి?
ఆలోచించండి. భూమి క్రింద నీళ్ళు ఏంటండి? దేవుడు ఈ సృష్టిని సృష్టించే ముందు పై జలాల్ని కింద జలాల్ని విడిపోవాలి, మధ్యన నాకు విశాలం కావాలి అన్నాడు. విశాలు ఆదికాండంలో గుర్తొచ్చిందా మీకు? సైంటిఫికల్ పాయింట్. పైన జలములను క్రింది జలములను వేరుపరిచాడు. అప్పుడు ఈ జలాలన్నీ సైడ్ అయిపోయాయి. సైడ్ అయిపోగానే మధ్యన ఒక విశాలం వచ్చింది. దానికి ఆకాశం అని పేరు పెట్టాడు. అదే ఈ శూన్యం, స్పేస్. ఇప్పుడు యజ్ఞంలోకి వెళ్ళిపోయినంత ఏదో చెప్పండి. ఇప్పుడు వాటర్. మీకు కనిపించే నీలంగా ఉన్నది ఏమనుకుంటున్నారు? అది నీరు. పైనే ఉందనుకున్నారా నీరు? మొత్తం ఈ వలయానికి అంశంతా నీరే. మీరు కింద చూసినా నీరే, కింద ఎటు చూసినా నీరే. అదే ఆకాశం. మనమున్న వలయం అంటే ఇదే. ఈ వలయంలోనే నక్షత్ర మండలాలు ఉన్నాయి. ఈ వలయంలోనే సూర్య కుటుంబం ఉంది. ఆ వలయంలోనే భూమండలం ఉంది. అందులో మనమంతా ఉన్నాం. సోదర సోదరి మండలారా, మరల చూద్దాం ఆ మాటను. పైన ఆకాశం అంతే గాని, క్రింద భూమి అంతే గాని, భూమి క్రింద నీళ్ళ అంతే గాని. ఇప్పుడు భూమి క్రింద నీళ్ళు ఉన్నాయా? భూమి దాటి రాకెట్ మీద అంతరిక్షంలో ప్రయాణం చేస్తే నక్షత్రాలన్నీ దాటుకుంటూ వెళితే మళ్ళీ ఇంకా ఆకాశం కనపడుతుంది క్రింద. అవన్నీ నీళ్లు. మనకు కనిపించే పైన కనిపిస్తుంది అంతా వాటర్స్. అవన్నీ మొత్తం నీళ్ళన్నీ నీళ్లు. పైన ఆకాశం అందే గాని, భూమి క్రింద నీళ్ళయంది. భూమి క్రింద నీళ్ళయందే గాని ఉండు దేని రూపమునైనను. అంటే రూపాలున్నాయి అంటారంటే ఈ అంతరిక్షం దాటి ఆకాశం పైన కూడా ఏదో ఉందని, అంతరిక్షం దాటిపోయిన క్రింద కూడా ఏదో ఉందని చెప్తుంది బైబిల్. ఏవో ఉన్నాయంట. ఈ ఆకాశం దాటిన తర్వాత ఏదో ఉందంటున్నాడు. ఆ ఆకాశం దాటిన తర్వాత ఏదో ఉందంటున్నాడు. పైన ఏదో ఉందంటున్నాడు. వలయ కింద ఏదో ఉందంటున్నాడు. వాటి రూపాలను మీరు పెట్టుకోకూడదు అంటున్నాడు ఇక్కడ. అంటే అక్కడ కూడా రూపాలు ఉన్నాయంట. ఆ రూపాల సంగతి ఇప్పుడు మన పాఠం కాదు. కానీ అసలు పైన క్రిందనే ఉన్నది ఏది, అది ఆలోచిద్దాం. ఇప్పుడు మనం ఒక వలయంలో ఉన్నాం. బాగా ఆలోచించండి. ఒక వలయంలో ఉన్నాం. ఈ వలయం అంటే భూమి ఒక్కటే కాదు. ఈ భూమి 9 గ్రహాలలో ఒకటే. ఈ 9 గ్రహాలు సూర్యుడికి కుటుంబంగా ఉన్నాయి. ఈ సూర్య కుటుంబం పాలపుంట మిల్కీ వే అనే నక్షత్ర మండలంలో ఉంది. అడ్రస్ ఇదా? మనం భూమి మీద ఉన్నాం. ఈ భూమి సూర్యుని నవగ్రహాలలో ఒకటే, సూర్య కుటుంబంలో ఒకటే. ఈ సూర్య కుటుంబం సూర్యుడు 9 గ్రహాలతో కలిపింది పాలపుంటలో ఉన్నారు. అంటే మనకు దగ్గరగా ఉన్న నక్షత్ర మండలమే మిల్కీ వే, పాలపుంట అన్నారు దాన్ని. ఈ పాలపుంట మరో పాలపుంట, మరో ఆండ్రోమెడా అనే నక్షత్ర మండలంలో ఉంది. ఇలా ఒక్కొక్క నక్షత్ర మండలం మరో నక్షత్ర మండలంలోనూ, ఒక్కొక్క నక్షత్ర మండలం మరో నక్షత్ర మండలం, ఇలా మండలాలుగా విభజింపబడి చివరి అంచు పేరుతుంటే అదే ఆకాశం కనబడుతుంది మనకి. నీలంగా గుండ్రంగా టోటల్ గా ఇందులో మనం ఉన్నాం. ఈ ఆకాశంలో, ఈ కనిపించే ఆకాశంలో, భూమి అనే గ్రామంలో మనం అంతా ఉన్నాం. ఇప్పుడు అంటున్నాడు ఆకాశము పైన గాని, పైన కనిపించేది క్రింద కనిపించే జలాలు అని పిలిచి ఆ క్రింద గాని ఏవో లోకాలున్నట్టుగా చెప్తున్నారు. దాని గురించి కాసేపు పరిశీలిస్తాం, కొంచెం సేపు. అయితే ఇందాక మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చదివినట్టుగా అతడు ఆరోహణం ఆయననగా భూమి యొక్క క్రింది భాగానికి వెళ్ళాడు. అంటే అర్థం ఏంటి? కింద ఉన్న లోకానికి వెళ్ళాడు అని అర్థం. క్రింద ఉన్న లోకానికి వెళ్ళాడు అంటే ఈ నక్షత్రరాశులన్నీ దాటుకొని ఈ వలయాన్ని ఛేదించి మరో వలయంలో ప్రవేశించాడు. చూద్దాం బైబిల్ చూద్దాం. బైబిల్ ఆధునిక శాస్త్రాలను అధిగమించినదని నిరూపిస్తూ క్రీస్తును, బైబిల్ను తప్పుడుగా మాట్లాడుతున్న వారిని సవాల్ చేసి, వాదించి, ఓడించి, ప్రపంచ మేధావులారా ఖబర్దార్ అంటూ సింహగర్జన చేస్తున్న జయశాలి, జయశాలి, జయశాలి.
యొక్క క్రింది భాగాలలో వలయం దాటిన తరువాత ఏదో ఒక తెలియని లోకం ఉంది, ఆ లోకానికి అతను తీసుకెళ్ళాడు ఆయన. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. మీకు అర్థం అవుతుంది, మీరేం కన్ఫ్యూజ్ అవుతున్నారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం నుండి చూద్దాం. క్రీస్తునందున్న ఒక మనుష్యుడు నాకు తెలుసు అంటున్నాడు పౌలు. 2 కొరింథీ 12వ అధ్యాయము 2వ వచనము. క్రీస్తునందున్న ఒక మనుష్యుడు నాకు తెలుసు, అతడు 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అమ్మయ్య, ఇక్కడ రాగానే మనకు ఒకటి దొరికిందండి అడ్రస్. ఎన్నో ఆకాశం ఏంటండి? నెంబర్ 3. 3 అని అన్నాడు అనుకోండి, 2, 1 ఉన్నాయంటారా లేవంటారా? కన్ఫామ్ గా ఉండాలి. 4 తెలియదు మనకు. మళ్ళీ ఇంకో దగ్గర చెప్తే కానీ 4 సంగతి మనకు తెలియదు. 3 అన్నాడంటే 2 ఉంది, 1 ఉంది. 14 సంవత్సరాల క్రితం ఒక ఆయన 3వ ఆకాశానికి వెళ్ళాడట. బాగుంది. ఇప్పుడు దీన్ని కానీ మనం జాగ్రత్తగా ఎత్తుకుతా అండి, రూట్ మనకు క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు రైట్. ఈ 3వ ఆకాశం అంటే ఏంటి? ఏం చెప్తున్నాడు చూడండి. అతడు శరీరముతో 3వ ఆకాశానికి కొనుక్కోబడినో నేను ఎరుగును, శరీరము లేక కొనుక్కోబడినో ఎరుగును, కానీ అది దేవుడికి తెలియదు. అతి మనుష్యుడు మాత్రం నాకు తెలుసు, అతడు పరదైసులోనికి కొనిపోబడి అన్నమాట. అంటే ఇప్పుడు పరదైస్ ఎక్కడుంది చెప్పండి? అబుదాబి ఎక్కడుంది? యుఏఈలో ఉంది. అదా అబుదాబి ఎక్కడుందంటే యుఏఈలో ఉందని చెప్పాలి. పరదైస్ అడ్రస్ తెలిసిపోయింది. పరదైస్కి దొంగను తీసుకెళ్ళడం తెలిసిపోయింది మనకి. పరదైస్కు వెళ్ళాడు, అతను భూమి యొక్క క్రింది భాగాలకు దిగాడు అంటే డైరెక్షన్ కూడా తెలిసిపోయింది. ఏ సైడ్ వెళ్ళాడు, ఎలా వెళ్ళాడు తెలిసింది. 3వ ఆకాశానికి వెళ్తున్నాడు అతను. అదిగో 3వ ఆకాశానికి వెళ్తున్నాడు అతను. అదిగో 3వ ఆకాశానికి వెళ్తున్నాడు. వెళ్ళిపోతూ 3వ ఆకాశానికి ఎంటర్ అయిపోయాడు. ఎంటర్ అయిపోయి ఏ పార్టీకి వెళ్తున్నాడు? 3వ ఆకాశంలో యూఏఈలకు ఫ్లైట్ వేసేసింది. యూఏఈ భూభాగం మీద ఎంటర్ అయిపోయింది. అబుదాబి అయితే అబుదాబి దిగుతుంది, దుబాయ్ అయితే దుబాయ్ దిగుతుంది, షార్జా అయితే షార్జా దిగుతుంది. మొత్తానికి యూఏఈలో ఎంటర్ అయిపోతుంది. 3వ ఆకాశంలోకి వెళ్ళిపోయాడు అంటే 3వ ఆకాశంలో పరదైసుకు వెళ్ళాడట. అంటే ఇప్పుడు పరదైసు ఎక్కడుందో చెప్పండి అడ్రస్. అమ్మయ్యా, సరే ఎలా వెతుకుతున్నావు? ఇప్పుడు ఎంత కష్టం అవుతుందో వెతకటం. ఇలా వెతకపోబట్టే లేనిపోయిన తప్పులు చెప్తున్నారు ఈ రూట్లు తెలియక. ఒకడు పరదైసు పరలోకం అంటాడు. పరలోకం అంటే బాబు పరదైసు చెప్పలేక, చదవలేక, తియ్యలేక, వేడి కదండి అంతా, నరాలు వేడికిపోతుంటాయి. అంటే 3వ ఆకాశంలోని పరదైసు అని తెలిసిపోయింది మనకి. అతను పరదైసులోకి వెళ్ళాడు. 3వ ఆకాశం ఎంటర్ అయ్యాడు. 3వ ఆకాశం ఎక్కడికి వెళ్తున్నాడు పరదైసు వెళ్ళాడు. అమ్మాయ, అంటే 3వ ఆకాశంలో పరదైసు ఉంది. వెరీ గుడ్. అంటే ఆదాము మొదలుకొని ఈ వేళ్ల వరకు చనిపోయిన వాళ్ళంతా ఈ వలయాన్ని విడిచిపెట్టి 3వ ఆకాశంలోకి వెళ్ళిపోయి అక్కడ పరదైసు అనే ప్రాంతంలో చేరిపోతున్నారు. ప్రియమైన సోదర సోదరీమణులారా, భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి కూడా దేవుని సంకల్పానుసారంగా కారణ జన్మడై భూమి మీదకి వలస వచ్చాడు. అలాగే వలస వచ్చిన మానవుడు భూమి మీద ఈ శరీరాన్ని చాలించిన తరువాత 3వ ఆకాశమైన పరదైసు అనే భాగానికి చేరిపోతున్నాడు అని ఇంతవరకు మనం ఈ పాఠంలో నేర్చుకున్నాం. ప్రతి మానవుడు కూడా ప్రభు కొరకు జీవించేవాడు, ఆఖరి క్షణాలలోనైనా ప్రభు కొరకు మారేవాడు ఎవరైనా ఉంటే ఈరోజు అందువలన భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా 3వ ఆకాశమైన లేక 3వ వలయమైన ఆ భాగంలో పరదైసు అనే ప్రాంతానికి
నీతిమంతులైన ఆత్మలు చేరిపోతున్నాయి అనేది వేదము నుంచి మనం సులువుగా గ్రహించుకోవచ్చు. అలాగైనప్పుడు బాగుంది. నీతిమంతులైన వారంతా కూడా నీతిమంతులు చేరే స్థలమైన పరదేశంలోనికి చేరినప్పుడు నీతిమంతులైన వారు, దేవుని కోసము జీవించిన వారు, దేవుని కోసము తమ వస్తువులను భూమి మీద దాచిన వారు, పోగొట్టుకున్నవారు మూడవ ఆకాశమైన పరదేశం అనే ప్రాంతానికి చేరిపోతున్నప్పుడు అసలు దేవుడంటే భయము లేనివారు, దేవుని కొరకే ఆలోచన లేనివారు, దేవుని కోసం బ్రతకనటువంటి వీళ్ళంతా మరెక్కడికి చేరిపోతున్నారు అనేది ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు బోధ చేస్తున్న కాలంలో లూకాసు వార్త 8వ అధ్యాయంలో దయ్యములు పట్టినవి అనేకం మనకు కనిపించడం, లేక మనం బైబిల్లో చదువుకున్నాం అనేకమైన సందర్భాలు దయ్యాలు పట్టిన వాళ్ళు. అలాంటి దయ్యాలు పట్టిన వాళ్ళలో శాన అనే దయ్యం పట్టినటువంటి వాళ్ళు మనకి కనిపిస్తారు. గలిలయ సముద్రానికి దరినున్న గలిలయ దేశంలో, లేక గదరేనీయుల దేశంలో ఆ దయ్యములను యేసుక్రీస్తు ఆ వ్యక్తి నుంచి బయటకు రప్పించటానికి అతను సిద్ధపడినప్పుడు యేసుస్వామి భూమి మీద తిరుగుతున్నటువంటి అపవిత్రాత్మలు ఏ లోకానికి ఇంకా చేరకుండా భూమి మీద ఇంకా తిరుగుతూ మాకు సమయము ఉంది అని చెప్పుకుంటూ ఉన్నట్టు మనం ఆ లూకాసు వార్త 8వ అధ్యాయంలో 28వ వచనాన్ని నుంచి చూస్తే ఈ శాన అనే దయ్యం పట్టినవాడు యేసును చూసి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుని నిన్ను వేడుకొరుచున్నాను అన్నాడు ఆయన. అప్పుడు ఆయన ఆ శరీరం నుండి ఆ ఆత్మలను లేక ఆ దురాత్మలను, అపవిత్రాత్మలను బయటకు రప్పించడానికి ప్రయత్నించినప్పుడు అవి ఏమన్నాయో ఒకసారి మనం బైబిల్ విప్పి అది అక్కడ ఎలాగా ఉంచండి. లూకాసు వార్త 8వ అధ్యాయం నుంచి మార్కు సువార్త 5వ అధ్యాయంలో 7వ వచనంలో ఆయన ఆ దయ్యములు ఒక మాట అన్నా యేసు ప్రభువును చూసి 7వ వచనంలో యేసు సర్వోన్నతులైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, దయ్యాలం గడినాము మాతో నీకేమి, నన్ను బాధపరచకుమని దయ్యాలు అంటున్నా యేసుక్రీస్తుని మమ్మల్ని బాధపరచొద్దు అంటే యేసు ప్రభువును చూడగానే ఎందుకో వాటికి భయం వచ్చేసింది. దయ్యాన్ని బాధపరిచేవాడు ఆయన. అంతే మరి, అతను చూడగానే భయపడుతున్నాయి అపవిత్రాత్మలు అంటే ఎక్కడికో పోవలసిన ఆత్మలు, ఎక్కడో ఉండవలసిన ఆత్మలు భూమి మీద ఉండి మనుషుల్లో ప్రవేశించి మనుషులను నానా చిత్రహింసలు పెడుతున్నప్పుడు మమ్ము బాధపరచుకు అన్నట్టు మనకు కనబడుతున్నాయి. ఇదే మాట మత్తయి గారు మరో సంగతి అక్కడ ఆయన ఆ పుస్తకంలో రాశారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 29వ వచనాన్ని పరిశీలించినట్లయితే ఈ దయ్యాలు మరొక కొత్త మాటను ప్రయోగించినట్టు మనకి ఎక్కడ కనబడుతుంది. 29వ వచనం, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునిపే మమ్మును బాధించుటకు ఇక్కడకు వచ్చితివా. అనగా దయ్యానికి కాలం తెలుసు, ఆ కాలంలో అవి విడిచిపెట్టబడ్డాయి, ఆ కాలంలో మాత్రమే ఉంటూ ఉంటాయి. మరి ఆ కాలం పోగానే అవి మరో చోటుకు వెళ్ళిపోవాలి. మా కాలం రాకముందే ఎందుకు మమ్మల్ని బంధించడానికి వచ్చావయ్యా, మమ్మల్ని బాధపరచడానికి వచ్చావయ్యా. యేసు ప్రభువును చూసి భయపడుతున్నాయి, బాగుంది, కానీ బాధపరచొద్దు అంటున్నాయి. ఏంటి ఆత్మలు మమ్మల్ని బాధపరచొద్దు అంటున్నాయి. ఇదేంటయ్యా బాబు, ఈ కొంతకాలమైనా ఈ భూమి మీద మనుషుల్లో ప్రవేశించి మమ్మల్ని బ్రతకనిది, మమ్మల్ని బాధపరచడానికి వచ్చావు. అదేంటి మా సమయం ఇంకా రాలేదు కదయ్యా, నువ్వు ఇచ్చిన సమయం ఇంకా పూర్తి కాలేదు, నువ్వు ఇచ్చిన గొడవ ఇంకా పూర్తి కాలేదు, ఎందుకు వచ్చావు? మమ్మల్ని ఇబ్బంది పెట్టడానిక, మమ్మల్ని బంధించడానిక? యేసుక్రీస్తుగా శక్తి ఉందా? ఉంది, యేసుక్రీస్తుగా శక్తి ఉంది. అందువలన ఎక్కడికి పంపించొద్దన్నాయో ఒకసారి చూద్దాం. దయ్యాలు ఏ స్థలం అంటే భయం, ఎక్కడికి వెళితే భయం, ఎక్కడికి వెళ్ళిపోతాం అనే భయంతో అవి ఉంటున్నాయో తెలుసుకుంటే భూమి మీద మరణించిన తరువాత మనం కూడా ఆ ప్రాంతానికి వెళ్లకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. దయ్యాలే భయపడుతున్న ఆ స్థలం ఎలాంటిది, దయ్యాలే గడగడలాడిపోతున్న ఆ ప్రాంతం ఎలాంటిది, అది ఎక్కడ ఉంది, ఎలా ఉంది, దాని పరిస్థితి లేదు
వాటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇంతవరకు మనం తెలుసుకున్నది నీతిమంతులైన వారు 3వ ఆకాశంలోని పరదేశమైన ప్రాంతానికి చేరిపోతున్నారు, నెమ్మది పొందుతున్నారు అక్కడ. మరి మనం ఒకవేళ భూమి మీద దేవుడి కోసం బ్రతకగా, దేవుడిలో జీవించక, మన ఇష్టం వచ్చినట్టుగా మన బ్రతుకులను దేవుడి ఇష్టం లేకుండా మనం బ్రతికితే, నా ఇష్టం ఎవరు నాకు చెప్పేది అని ఒకవేళ ఎవరి ఇష్టం లేకుండా, ఎవరి మాటలు లేకుండా ఒకవేళ మనం బ్రతికితే మనం కూడా అపవిత్రాత్మలుగా మారిపోతాం, మనం కూడా దయ్యాలుగా మారిపోతాం. మనం కూడా దయ్యాలుగా మారిపోతే ఏ లోకం కోసం, దేని కోసం భయపడతామా అనేది లూకా గారు వెలుగుచ్చారు. లోకాసువార్త 8వ అధ్యాయంలో, లోకాసువార్త 8వ అధ్యాయంలో 31వ వచనం, 30-31 వచనాలు కలిపి ఉన్నాయి. అక్కడ చూడండి. ఈ పేరేమే వారిని అడుగుగా చాలా దయ్యములు వానిలో చెప్పింది కనుక వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞా చెప్పవద్దని ఆయన వేడుకున్నాను. ఇక్కడికి రాగానే ఒక కొత్త సంగతి మనకు తెలిసింది. పాతాళ లోకం అంటే దయ్యాలకు భయం అంటే. యేసుక్రీస్తు రిక్వెస్ట్ చేసుకుంటున్నాయి, మేము ఎలాగా దయ్యాలం అంటే మా బ్రతుకులు ఎలాగా కాలిపోయాయి, మేము ఎలాగైతే దేవుడి కుమారులు కాలేము, మేము ఎలాగో నీ కోసం బ్రతకం లేదు. కనుక కొంతకాలమైన ఈ భూమి మీద ఆ మనిషిలో దూరి మమ్మల్ని దూరేసట్టు మమ్మల్ని ఇలాగే ఉంది, కొంతకాలం. మాకు ఇంకా సమయం రాలేదు, మాకు ఇంకా టైం ఉందయ్యా, అయితే పాతాళ లోకానికి మమ్మల్ని పంపొద్దయ్యా అని వేడుకుంటున్నారు. పాతాళ లోకానికి పంపొద్దు. ఎంత దయామయుడు చేసయ్యా, ఆయన పంపాలంటే పంపగలరు. జాలి కలిగిన జాలి గలకి ఆ పందులు నష్టం అందులకు వెళ్ళిపోమని అంతే. ఆ మనిషిని విడిచిపెట్టి ఆత్మలన్నీ పందులలో వెళ్ళిపోయి. పాతాళం అంటే ఎంత భయం చూస్తారా, ఆత్మలకు కూడా పాతాళానికి మమ్మల్ని పంపొద్దు స్వామి అని వేడుకున్నాను. అంత భయం పాతాళం, అంత భయంకరమైన భయం. శరీరాలుండి శరీరంలో ఉన్న ఈ ఆత్మ పరలోకము నుండి భూమి మీదకి వస్తుంది. ఈ శరీరంలో ఉన్న ఈ ఆత్మ, అయ్యో నేను దేవుడి చేత లోకములకు పంపబడిన వాడిను, కారణజన్ముడైన దేవుడు కుమారుడు అనే సంగతిని నడిపిస్తుంది. శరీరం పెట్టే సొంతమైన కోరికలకు ఒకవేళ బాధితులుగా మనం లొంగిపోయి శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి అని మన బ్రతుకంతా, అనగా మన మరణ దినము వరకు మన సత్యాన్ని, ఈ గమనాగమనాలను మనం తెలుసుకోకుండా ఒకవేళ చచ్చిపోతే, మనమంతా ఆ క్షణం నుండి అపవిత్రాత్మలుగా మారిపోతే కొంతకాలమైన భూమి మీద తిరగొచ్చేమో. కానీ ఒకవేళ చనిపోయిన వెంటనే నీవు నేను పాతాళానికి వెళ్ళిపోతే మన పరిస్థితి. చాలా మంది తప్పుడు బోధకులు వచ్చి తప్పుడు బోధలు చేస్తున్నారు. పర్వాలేదు, మరలా మనం చచ్చిపోయిన తర్వాత కూడా మనకు మళ్ళా టీచింగ్లు ఉన్నాయి, బైబిల్ క్లాసులు ఉన్నాయి, ఆ తర్వాత కూడా బైబిల్ బోధించబడుతుంది, అప్పుడు మళ్ళా మనం మారుమనసు పొందడానికి అవకాశం ఉందని మిమ్మల్ని తప్పు బోధల్లోని గిడ్చుకొని పోతున్నారు. ఇదే మీకు ఆఖరి క్షణం, ఇదే ఈ శరీరంలో ఉన్నప్పుడే మీకు ఆఖరి గడియలు. ఇది ఈ శరీరాన్ని వదిలిపెట్టారు. అలాగైతే దయ్యాలు ఎన్నో దేవుని కుమారులుగా మారిపోవచ్చు. అవి దయ్యాలుగా ఎందుకు తిరగాలి? పాతాళ లోకం అంటే ఎందుకు భయం? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడని సాగిలపడి నమస్కరించే దయ్యాలు, వాటికి లేదా భక్తి? యాకోబు 2వ అధ్యాయం 19వ వచనం చూడండి ప్రియులారా. దేవుడొక్కడని నీవు నమ్ముతున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దయ్యములు నువ్వు నమ్మి వణుకుతున్నవి, దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నవి. దయ్యాలు నమ్మి వణికినంత మాత్రంలో వాటికి స్వర్గం ఇవ్వాలి అని, పరదేశం ఇవ్వాలని దేవుడు మన బైబిల్లో వ్రాయించలేదే. వణుకుతున్నాయి, వణకాల మరిక. వాటి జీవితాలు దగ్ధమైపోబోతున్నాయి, వాటి బ్రతుకులు నాశనం అయిపోబోతున్నాయి. దయ్యాలు కూడా బతుకుతుంది, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి దేవుణ్ణి. శాననే దయ్యం పట్టిన వాడు యేసుక్రీస్తు రాగానే సాగిలపడి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని కేకలు వేశాయి. ఆనాడున్న సమాజంలో యేసును క్రీస్తుగా లేక యేసు దేవుని కుమారుడని మనుషులు అంగీకరించకపోయినా మొదటి శతాబ్దంలో ఈయనే నిజమైన దేవుని కుమారుడని మనుషులు అంగీకరించగా యేసుక్రీస్తును సిలివేశారు వాళ్ళు. కానీ దెయ్యాలైతే మాత్రం ఇతను యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని
పరిగెత్తుకుని వచ్చి మనుషులు చూస్తున్నారనే కాకుండా సాష్టాంగపడి సమాధుల్లో సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని అంటున్నాయి దెయ్యాలు. దెయ్యాలకి భక్తి వచ్చింది. దెయ్యాలకి చూసారా ఎంత జ్ఞానం వచ్చిందో. శరీరంలో ఉన్నంత వరకు మీరు దేవుడంటే భయం లేకపోయినా, శరీరాలలో ఉన్నంత కాలం యేసుక్రీస్తు అంటే మీకు నిర్భయంగా మీరు బ్రతికినా, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఆత్మ అపవిత్రాత్మగా మారిపోతే అప్పుడు తెలుస్తుంది యేసుక్రీస్తు అంటే ఎవరో, దేవుడు అంటే ఎవరో, పాతాళ లోకం అంటే ఏంటో, పరలోకం అంటే ఏంటో, ఈ భూమలయం అంటే ఏంటో అర్థం అవుతుంది మనకి. ఇప్పుడు అర్థం కాదు. ఇప్పుడు ఎంత చెప్పినా, ఎంతమంది ప్రలాపించినా, ఎంతమంది ఏడ్చినా, ఎంతమంది మీ కోసం కన్నీరు కచ్చి ప్రార్థించినా మనం మారలేము. అదే మన చావు అయితే. బ్రతుకులో ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆఖరి గడి అయితే, ఆ గడియలో నువ్వు దేవునిలో లేకుండా చచ్చిపోతే నీ ఆత్మ అపవిత్రాత్మగా మారిపోతుంది. నువ్వు కూడా ఒక దయ్యంగా సంచారం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రోజు నువ్వు భయపడవలసింది దేవునికి కాదు. ఆ రోజు నువ్వు భయపడవలసింది ఎవరికి అవసరం లేదు, పాతాళ లోకానికి. చచ్చాక పాతాళ లోకం కోసం భయపడతావా, బ్రతుకుంటుండగానే దేవుడి కోసం భయపడతావా? నిర్ణయించుకోండి. బ్రతుకుంటుండగా ఈ శరీరమును దేవుని కోసం కొంచెమైనా ఆలోచించి పని చేయడానికి ముందుకు రాగలరా? లేక చచ్చిపోయిన తర్వాత నిత్యాగ్నిదండంలోనికి వెళ్ళిపోతావనే పాతాళ లోకం కోసం భయపడి బ్రతుకుతూ తిరుగుతారా? అప్పుడు వచ్చిన భక్తి ఎవరికి కావాలి? దయ్యములు నమ్మి వణుకుతున్నవి అలాగూ నమ్ముడు మంచిదే. దేవుడు ఒక్కడని నీవు నమ్ముతున్నావు శరీరంలో ఉండి, శరీరం లేకుండా నమ్ముతున్నాయి ఆత్మలు దయ్యాలుగా దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు. అవి నమ్మి వణుకుతున్నాయి. ఎవరికి ఎక్కువ భక్తి? ఎవరికి ఎక్కువ భక్తి? సోదర సోదరీమణులారా, దయ్యాలుగా ఆత్మలుగా భూమి మీద సంచరించుతున్న ఆనాటి ఎన్నో ఆత్మలు పాతాళం అంటే భయపడుతున్నాయి. అనగా భూమి మీద దేవుని కోసం బ్రతకలేని ప్రతి వారు చచ్చిన వెంటనే పాతాళ లోకానికి చేరిపోతారు. పరదేశిస్తారు. అది ఎక్కడ ఉంది? బాగుంది. ఇది ఎక్కడుంది? ఈ పాతాళం అనేది, ఈ భయంకరమైన మారణ అగ్నిగుండం ఎక్కడుంది? అయితే లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 23వ వచనం చూడండి ప్రియులారా. 22వ వచనంలో ఆఖరి మాటలో ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు. చూసారా? ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు. చనిపోయి పాతి పెట్టబడటం, పాతాళంలో పడిపోవటం ఎట్ ఏ టైం జరిగిపోయింది. ఇక దయ్యంగా తిరిగే ఛాన్స్ కూడా వాడికి లేదు. మీరు ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి. ఇక దయ్యంగానైనా భూమి మీద కొంతకాలం అటు ఇటు తిరిగి ఎవరినైనా పడతాం అనుకోవడానికి కూడా అవకాశం లేదు వాడికి. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళంలో బాధపడచ్చు. వచనాన్ని కనెక్ట్ చేసి చదవండి. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు పాతాళంలో బాధపడచ్చు. చనిపోవటం ఎప్పుడు, పాతాళానికి ఎప్పుడు వెళ్ళిపోవటం ఎప్పుడు? క్షణాల మీద కనులెక్క పాటులో జరిగిపోతుంది. పర్వాలేదండి, ఛాన్స్ ఉంది. దేవుడు మళ్ళా తర్వాత ఏదో వస్తాడో, ఇది కథ చెప్తున్నాడు ఈ మధ్యనే. దేవుడు పరలో వస్తాడు, అక్కడ మళ్ళీ ట్రైనింగ్ బైబిల్ క్లాస్ ఇప్పిస్తాడు. అప్పుడు అక్కడ ఎవడైనా మారు మనసు పొందితే అక్కడి నుంచి మళ్ళా దేవుడు డైరెక్ట్ గా పెద్ద నుంచి నేసి ఆకాశంలో తీసుకెళ్తాడు పరలోకానికి. ఎంత మాయ చెప్తున్నారు చూసారా? ఎంత మాయింది అంటే మీరు ఇష్టమైనట్టు ఇప్పుడు బాగా తిరగని చచ్చిపోయినంత వరకు 6 నెలలు మారిపోయండి. దేవుడు లేదు, ఏమి లేదు, భక్తి లేదు, ఏమీ లేదు. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మీకు క్లాసులు ఉన్నాయని చెప్తున్నాడు చూసా. ఎంత ఘోరం అండి! ఏంటండి ఈ బోధ? సైతాని గారు ఎలాంటి బోధలు చెప్తారని చూసారా మిమ్మల్ని మీకు? అందుకేనండి ఆ పాట కట్టాను. అంత దారుణం, అంత మోసం, అంత దగ. దొంగ బోధకులు వచ్చి దొంగ బోధలు చేస్తున్నారు. ఇంకా ఛాన్స్ ఉందంటే పర్వాలేదు అంటున్నారు. పర్వాలేదు, భూమి మీద శరీరంలో నేర్చుకోవచ్చు, బతుకు చావు పర్వాలేదు. చచ్చిపోయిన తర్వాత కూడా నీకు ప్రైవేట్ క్లాసులు ఉన్నాయి బాబా అంటున్నాడు. వీడియో చెల్లి చూసి వచ్చినట్టు ఇదే బైబిల్ ఉన్నట్టు. ఏ బైబిల్లోనే ఉందండి. ఇప్పుడు మన బైబిల్ ఎక్కడ 4 బైబిల్ క్లాసులు ఉన్నాయా? బతుకుంటుండగా బైబిల్ క్లాసులకు రాలేదు, చచ్చిపోయి బైబిల్ క్లాసులు ఒకటాయి. బైబిల్ క్లాసు సంగతి దేవుడి కానీ లోనకి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు పాకులాడుతున్నాడు చూడండి. అసలు లోనకి వెళ్ళిపోయాడు కదండి. పెద్దలు మంచికో చెడ్డకో మాట అంటారు కదా, బాధ పడితేనే కానీ బోధ పడదట. అర్థమైందా? బాధ పడితేనే కానీ బోధ పడదు.
అయితే మనకు బాధపడాలంటే పాతాళానికి పోవాలి. బాధపడాలంటే పాతాళానికి పోవాలి. పాతాళానికి పోయిన తర్వాత బాధపడుతుంది. ఇప్పుడు బాధ మనకు అర్థమవుతుంది. అర్థమైతే సుఖమేంటి? బాధ అర్థమైపోయింది. అయితే ఏం చేద్దాం? ఇప్పుడు అర్జెంటుకి వైవినిస్తుంటే మళ్ళీ నేను అబుదాబి వెళ్ళి బోధించేస్తాను అన్నాడు అనుకుంటే ఇక్కడ చచ్చి అక్కడికి వెళ్ళి ఎవరు అనిస్తాను నేను నాయన భక్తి ఏదో భూమి మీద ఉన్నప్పుడు ఉండాలి బాబు. మరి లేదు నీకు ఏం చేయమంటావు? చదువుకోండి బైబిల్. అదే 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 వండర్. ధనవంతుడు లాజరు కథ కాదు, ఇది కథ అని చెప్తుంటారు. కథలు కావండి. యథార్థముగా భూమి మీద జరిగిన సంఘటన ఇది. చదువుతున్నాడు చూడండి, చెప్తున్నాడు ఆయన. అప్పుడు అతను పాతాళములో బాధపడుచు, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతను పాతాళములో బాధపడుచు అంటే బాధపడి కన్నులెత్తి దూరం నుండి అబ్రహాము అతను రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూసి, అంటే ఇంచుమించు రెండు కూడా ఒక చోట ఉన్నట్టు కనబడుతున్నాయి. అంతే కదండి. మరి కన్నులెత్తి అబ్రహాం గారు చూశాడు. అయ్యో అబ్రహాం గారు ఇక్కడే ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకున్నాం. అబ్రహాం గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఎక్కడున్నారు చూద్దాం ఏం చెప్తాడు. అప్పుడు అతను పాతాళములో బాధపడుతూ కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతను రొమ్మును ఆనుకుని లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా ఎందుకు కనికరపడతాను, వేలుకొన నేలలో ముంచి నా ఆడుకున్న చల్లార్చుటకు లాజరును అర్జెంటుగా పంపు, నేను అగ్ని జ్వాలంలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్పాడు. అంటే మాట్లాడుకోవడానికి మంచి పొజిషన్ బాగుంది అక్కడ. అంతే కదండి. అడిగి మాట్లాడుకోవడం బాగుంది. నేను చాలా ధనవంతుడు కదా ఏ భూమి మీద. ప్రతిరోజు సుఖపడ్డం అలవాటు చేసుకున్నాను. ఎన్ని ఫ్రిడ్జ్ వాటర్ తాగుంటాను, కోల్డ్ వాటర్. జస్ట్ ఒక వేలుకొని ఇలా ముంచి ఒక డ్రాప్ ఆయన చేత ఇలా పంపించామంటే నా నాలుగుని చల్లార్చమంటాడు. ఎంత బాధో చూడండి. నెగటివ్గా చెప్తున్నాడు దాన్ని. ఉపకారంకారం అంటే అగ్ని జ్వాలలో నీళ్లు కావాలనే ఆవేదన వాడిని ఎంత అడుక్కునే స్థితికి తీసుకొచ్చిందో. కొంచెం నీళ్లు ఇప్పించమంటున్నాడు. 25 అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించింది, అలాగనే లాజరుకు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకున్నావు. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుతున్నావు. అంతేకాదు ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటిపోజాలకుండునట్లు, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుంటున్నట్లు మాకును మీకును మధ్య మహాగాధముంచబడి ఉన్నదని. 3వ ఆకాశములో పరదేశం ఉంది. 3వ ఆకాశములో మలమల మండుతున్న అగ్నిగుండ ఉంది. చూసారా? ఇప్పుడు పాతాళం 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 అంటే ఇప్పుడు ఎక్కడ కనబడిపోతుంది పాతాళం? పరదేశు దరిదాపులలోనే ఉంది. అది కూడా పరదేశు నీతిమంతులు ఎక్కడైతే ఉపశమనాన్ని పొందుతున్నారో, నీతిమంతులు ఎక్కడైతే ఆనందాన్ని పొందుతున్నారో, యేసుక్రీస్తు వచ్చినంత వరకు వీళ్ళు కూడా అక్కడే మహావేదన అనుభవిస్తున్నారు. మహావేదన అనుభవిస్తున్నారు. నీళ్లు దొరకలేదు. వీడు ఏమడుగుతున్నాడు చూడండి. నెక్స్ట్ నీళ్లు దొరకలేదు కదండి. నీళ్లు దొరకలేదు. 27 తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చటికైనా తండ్రి ఇంటికి లాజరును పంపవలన నిన్ను వేడుకొనిస్తున్నాను నేను. ఎంత మంచి సలహా అండి. వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారట ఊర్లో, ఈజిప్ట్ దేశంలో. వాళ్ళకు అర్జెంటుగా బోధ చేసేయాలట. ఏం బోధ చేయాలని చెప్పాడు చూడండి. ఏం బోధ చేయమని అది కూడా అడ్వైస్ చేశాడు. ఏం బోధ? సాక్ష్యం ఇచ్చుటకే. ఏం సాక్ష్యం ఇవ్వాలా? మీ బ్రదర్ అక్కడ ఏసీ రూమ్ లో ఉన్నారని. ఏం సాక్ష్యం అండి? చూసింది చెప్పడం. సాక్ష్యం అంటే అర్థం ఏంటంటే చూసింది చెప్పడం. అంతే కదండి లాయర్ గారు. సాక్ష్యం అంటే ఏంటంటే చూసింది చెప్పడం. ఏది చూసావో అది చెప్పాలి. అక్కడ నా తండ్రి ఇంటికి పంపించు లాజర్ గారిని, మళ్ళీ నేను ఎంత వస్తానో రాను నీకు డౌట్. ఇతను లాజర్ గారిని అనమంటున్నాడు. మంచి సలహా. 30 వచనం ఇంకేమంటున్నాడండి? 30 వచనం, తండ్రి అబ్రహాము అలాగా అవద్దు, మృతులలో నుండి ఒకరు వారి యొద్దకు వెళ్ళిన ఏదోవారు మానవ మనసు పొందుదని చెప్పాను. అంటే అర్థం తెలుసండి, బతుకున్నోడు చెప్తే మా వాళ్ళు వినరు కనుక చచ్చిపోయేది చెప్పిన వాళ్ళు అయితేనే బాగా వింటారని చెప్తున్నాడు. అక్కడ ఎక్కడి నుంచి పంపించమంటాడు? బాగాకండి ఎక్కడి నుంచి అండి? అతడు తండ్రి పైన అబ్రహాము అలాగనవద్దు, అక్కడెవరో బతుకున్నోళ్ళు బోధ చేస్తున్నారు, మోసే గారు బోధ చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళు వింటారు. మరి ఎవరుంటారు? మృతులో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఏదో వారు మార్మం చంటలేకపోతారు అన్నాడు. మంచి అడ్వైస్ చేశాడు కదండి. ఎంత ఆలోచన వచ్చేసిందంటే బాధ గురించి. అర్జెంట్ బాధ చేశారంటే వెళ్ళి ఏ భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడైనా బాధ ఉన్నాడా? టైం లేదు. బాధ ఉండడానికి టైం లేదండి.
వాడి టైంలో ఆ రోజు ఈ రోజు మాత్రం అర్జెంటుగా వెళ్ళి చచ్చిపోయిన బాగు చేసేదట. నాకు కూడా అప్పుడప్పుడు అదే అనిపిస్తుంది, చచ్చిపోయినంతా ఒకేసారి మన ఇంటి చుట్టూ వచ్చేసి బాగు చేసి ఎలా ఉంటుంది మనకి? ఎలా ఉంటుంది? చచ్చిపోయినంతా వచ్చి ఏంట్రా నీ వ్యాసాలేంటి, నా పరిస్థితి చూసావా, ఇప్పుడు జస్ట్ ఒక సెకండ్ టైం ఇచ్చాడు అందుకే వచ్చాను, నలిగిపోతున్నాను అక్కడ మహావేదన, ఏంటి పిచ్చి పిచ్చి వేసాలు వేస్తున్నా ఇక్కడ ఉంటుంది అంటే అప్పుడు మోకాళ్ళ మీద లగమే అనిపిస్తుందండి. మోకాళ్ళ మీద మనం ఉండిపోవాలని ఇక్కడ అలాగా అంటావా, అలాగక్కడ అనగలవా, లేకపోతే ఇంట్లోకి వెళ్లకుండా వెళ్ళిపోతావా? చచ్చిపోయిన వాడు ఎవడైనా మన మధ్యకి వచ్చి ఇక్కడ నిలబడి నాయన మారంటే ఒక్కళ్ళు ఈ టీమ్ సెంటర్లో కనపడరు. దానికి ఎంత అద్భుతమైన ఐడియా ఇచ్చింది చూసారా ధర్మవంతుడు. చచ్చిపోయిన వాడు వెళ్ళి ఒకడు చెబితే వాడు అంటేనే మారు మనసు పొందుతారంట వాళ్ళంతా. 31వ వచనం, అందుకు అతడు మోషేయు ప్రవక్తలు మాటలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో ఉండే ఒకడు లేచినను వారు నమ్మరలేకుండా తోచిస్తారు. బ్రతుకున్న వారికి బోధ చేయటం ధర్మం, చచ్చిన వాళ్ళు బ్రతుకున్న వారికి బోధ చేయటం అధర్మం. మనకంటే ముందు చనిపోయిన వారు ఎంతమంది ఈ బోధ కావాలని నరకంలో ఒకవేళ అబ్రహాం అడుగుతున్నారేమో మీ వాళ్ళు ఆలోచించండి. తండ్రి అబ్రహామా, మా వాళ్ళు యూఏఈలో ఉన్నారు, వాళ్ళందరికీ అర్జెంటుగా బోధ చేయాలి, ఈ 3 లోకాల్లో జరిగిన ఈ ఘర్షణ అంతా తెలియాలి వాళ్ళకి అంటే ఇది బోధ చేయొచ్చవా? బ్రతుకున్నవాడు ఒకడు ఉన్నాడని తీసుకెళ్లి వాళ్ళు బోధ చేయిస్తానులే, మిమ్మల్ని ఎవరిని పంపడానికి అవకాశం లేదు, ఛాన్స్ లేదు. అందుకే నేను మీ దేశం వచ్చాను, అందుకే నన్ను దేవుడు ఇక్కడ నడిపించాడేమో అనుకుంటూ ఉంటాను. సోదర సోదరైన 3వ ఆకాశము పరదేశం, ఆ పరదేశంలో ఉంది అగ్నిగుండం. ఇదంతా 3వ ఆకాశంలో ఉంది, మనం 2వ ఆకాశంలో ఉన్నాం. మనం ఎక్కడున్నాం? 2వ ఆకాశం. దీని క్రిందకి వెళ్ళామంటే 3కి వెళ్ళామని అర్థం. అంతేంటలా మనం క్రిందకి వెళ్ళామంటే భూమి మీద నుంచి దొంగవాడిని తీసుకొని క్రిందకి వెళ్ళాడంటే 3కి వెళ్ళాడని అర్థం. మరి మనం ఎక్కడున్నాం? 2లో ఉన్నాం. పరలోకం ఉందన్న మా తండ్రి అంటే ఆయన ఎక్కడున్నాడు? నెంబర్ 1. 1లో దేవాది దేవుడు కోటాను కోట్ల దేవదూతలు ఉండగా 2లో దేవుని పేరట దేవుని కుమారులై భూమి మీదకి వచ్చిన కారణజన్ములైన దేవుని పిల్లలు శరీరాలతో ఉండగా శరీరాలు లేనివాడు 3వ ఆకాశములో సగం మంది నరకంలోనూ సగం మంది పరదేశంలోనూ ఉన్నారు. ఇది ముల్లోకిత. ప్రియమైన సోదర సోదరీమణులారా, ఇప్పటికైనా మన బ్రతుకులను మనం మార్చుకోవాలి. ఇది మన జీవిత ధర్మం, ఇది మన జీవిత ధ్యేయం. ఇక యేసుక్రీస్తు రాబోతున్నాడు. ఆ వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. మనకంటే ముందు చనిపోయిన వారు మొదట లేస్తారు. ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళంతా? పరదేశంలో నుంచి. ఆ మీదను సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కలిసి మేఘముల మీద ఆయన ఎదుర్కోవడానికి వెళ్తాం. మధ్యాకాశం అని అంటుంటారు చూసారా? మధ్యన ఏ ఆకాశం ఉంది? ఇవే ఈ భూమి ఉన్న వలయం. ఈ వలయంలోకి యేసు ప్రభు రాబోతున్నాడు. అదే మధ్యాకాశం. 1 పరలోకమై 3 పాతాళ లోకం 3వ ఆకాశం అయినప్పుడు మధ్యన్న 2వ ఆకాశంలోనికి యేసుక్రీస్తు రాబోతున్నాడు అని అర్థం. అది మధ్యాకాశం అంటే. ఆ ఆకాశంలోనికి వచ్చినప్పుడు భూమి మీద ఆదాము మొదలుకొని చనిపోయిన వారంతా పరదేశంలో నుండి ఈ భూమి మీదకి అక్షయ శరీరాలతో రాబోతున్నారు. ఆ తర్వాత బ్రతుకున్న మనం అప్పటికి ఈ శరీరంలో మార్పు చెంది అక్షయులుగా మారి వాళ్ళు మనము కలిసి యేసుక్రీస్తుతో పరలోకానికి వెళ్ళాలి. అది దేవుని సంకల్పం, అది దేవుని ప్లాన్. అంతవరకు వాళ్ళంతా అక్కడే ఉండాలి, పరదేశంలో నీతిమంతులు. ఆ తర్వాత శాశ్వతంగా నరకంగా మారిపోబోతుంది. వాడు శాశ్వతంగా నరకంలో ఉండిపోబోతున్నారు. దేవునికి వాళ్ళకి సంబంధాలు ఉండవు, తెగిపోతాయి. మరో మంచి మాట ఆఖరిగా మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 13వ వచనం నుండి చూడండి ప్రియులారా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులని వారు 13వ వచనంలో ఆ వాగ్దానముల ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందరం తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నానని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతి పొందిరి. చచ్చిపోయిన వాళ్ళంతా. చచ్చిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ఎలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుతున్నామని ఇష్టపరుచుతున్నారు కారా, మరో దేశం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారట. ఇంకా చెప్తున్నాడు, ఎంత మంచి మాట చెప్తున్నాడు చూడండి. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును.
ఒకనాడు ఆ మహాలోకంలో తండ్రి దగ్గర ఉన్న మనం, తండ్రిలో తండ్రిగా ఉన్న మనం, తండ్రి నుండి విడిపోయి భూమి మీదకి దపదపలుగా ఆయా కాలాల్లో ఆయా తల్లి గర్భాలలో ప్రవేశించాం మనం అంతా. దేవుని పిల్లలంగా భూమి మీద బ్రతుకుతున్నాం మనం అంతా. ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాం, ఈ శరీరాన్ని మట్టిలో కలిపేసుకుంటున్నాం. ఆ తర్వాత నీతిమంతుల మధ్య పరదేశ అనే ప్రాంతానికి చేరిపోతాం. ఇక నరకానికి పోయే వాళ్ళ గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ఆ తర్వాత బ్రతికే అవకాశం మనకే ఉంది, వాళ్ళకి లేదు. దేవుని కోసం బ్రతికే వాళ్లే, దేవుని కోసం జీవించే వాళ్లే దాన్ని పొందుతారు. వెంటనే వాళ్ళు యేసుక్రీస్తు రాకడలో ముందు చనిపోయిన వాళ్ళంతా మరలా వాళ్ళు బయటకు వచ్చేస్తారు భూమి మీద. వాళ్ళు ముందు మరణించిన వాళ్ళు, అప్పటికి భూమి మీద నీతిమంతులైన వాళ్ళు మనం కలిసి పైకి ఎగరాలి. అదే చెప్తున్నాడు ఆయన. ఈ రూట్ తెలియాలంటున్నాడు 14వ వచనంలో. ఎలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుతున్నామని విశుద్ధపరుచుతున్నారు కాదా? వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుతున్నారు. అందుచేత తాను వారి దేవుడిని నడిపించుకుంటూ దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఎలాగనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. ఆ మనందరి కొరకు, పరదేశంలో ఉన్న దేవుడి పిల్లలైన వారందరి కొరకు ఒక మహాపట్టణాన్ని ఆయన నిర్మించబోతున్నాడు. ఆ పట్టణం ఎలా ఉంటుందని అంటున్నాడండి. ఆ పట్టణం ఎలా ఉంటుందట? అదే వచనం. ఎలాగనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉండెనో పునాదులుగా ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండెను. మృతుల లోకము నుండి, పరదేశం నుండి, 3వ ఆకాశము నుండి ఆ మహాపట్టణంలోకి ఎప్పుడు వెళతానా అని ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన. భూమి మీద మనం ఏం చేస్తున్నాం? ఆ లోకానికి వెళ్లాలనే ఆశ మనలో ఉందా? మరణించి 1000 సంవత్సరాలైనా వాళ్ళ ఆత్మలు పరలోకానికి వెళ్ళిపోవాలని వేగిరపడుతున్నారు. కానీ దేవుడు ఇంకా వాళ్ళని తెరవటం లేదు, దేవుడు ఇంకా వాళ్ళని తీసుకెళ్ళటం లేదు. ఎందుకు? ఒకరొకరిని పరలోకానికి తీసుకువెళ్ళడం ఆయనకి ఇష్టం లేదట. 11వ అధ్యాయం 39వ వచనం 40వ వచనం. 11వ అధ్యాయం 39వ వచనం 40వ వచనం. మనకంటే ముందు మరణించిన నీతిమంతులైన వారందరూ, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మన శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు. మనం లేకుండా కూడా పరలోకానికి వెళ్ళడానికి వీల్లేదన్నాడు దేవుడు. అందరూ ఒకేసారి రావాలంటే వీళ్ళందరినీ తీసుకుపోవడానికి యేసుక్రీస్తు మరలా రావాలి. అదే ఫిలిప్పీకి రాసిన, ఇందాక మీరు ఫిలిప్పుతో చెప్పిన మాట యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో, అందరూ నేను వెళుతున్నాను స్థలమును సిద్ధపరచడానికి, నేను వెళ్ళి నేను ఉండే స్థలంలో తండ్రి యొద్ద మీరు ఉండడానికి, నేను మరలా వచ్చి మిమ్మల్ని అందరినీ నేను తీసుకువెళ్ళిపోతాను అన్నాడు. అదే రాత్రి మీరు నేర్చుకున్న పాఠ్యభాగంలో ఈ రాజ్యాన్ని దేవుడు తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు తన తండ్రికి అప్పగిస్తాడు అని ఉంది. అదే ఇక జరగబోయేది ఆఖరి వినాశనం. ఇక జరగబోయేది యేసుక్రీస్తు రాకతో ప్రారంభమవుతుంది. ప్రపంచం ప్రచండమైన మహావేండలతో లయమైపోవటం. యేసు ప్రభు రాకతో ప్రారంభమవుతుంది సాతాను శాశ్వత నాశనం. యేసుక్రీస్తు రాకతో ప్రారంభమవుతుంది నిజమైన దేవుడి పిల్లలు ఎత్తబడే కాలం. దానికోసం ఎదురు చూడండి. జరగబోయే భయంకరమైన దినాన్ని గురించి ఆలోచిస్తుంటే నేను నిజంగా ఎత్తబడతానా, లేకపోతే ఈ భయంకరమైనటువంటి నరకాగ్నికి నేను ఆహుతాయి, అగ్ని ఆరక, పురుగు చావక, నా ఆత్మకు చావులేక, అగ్ని ఆరిపోక ఎంతకాలం నేను అందులో పరితపించాలి? 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఈ పాపంలో, ఈ శరీర సుఖాల కొరకు చేసిన పాపాలకై యుగయుగాలు నిత్యాగ్ని దండంలో నా ఆత్మ చావక, అగ్ని ఆరక, పురుగు చావక, అగ్ని ఆరక నేను నరకంలో కాలిపోవలసిందేనా నా బ్రతుకంతా? 60 ఏళ్ల జీవితం కాదు అదే కారటానికి, 600 సంవత్సరాలకు అదే కాలి బయటకు వచ్చేయటానికి, 6 కోట్ల సంవత్సరాలకు అదే కాలి బయటకు వచ్చేయటానికి అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎంత భయంకరమైన మాట. ఆ మాటలు ఆలోచిస్తుంటే 20-30 సంవత్సరాలు ఈ బ్రతుకు కోసం కోట్ల సంవత్సరాలు నా బ్రతుకును బలిపెట్టడం అనిపిస్తుంది నాకు. కొద్ది కాలం బ్రతికే ఈ తుత్తమైన పాపభూయిష్టమైన ఈ ప్రపంచ కోరికల కోసం శాశ్వతంగా బ్రతికే ఆ మహాలోకాన్ని నేను పోగొట్టుకోను. ఈరోజు దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు ప్రియులారా. ఆత్మజ్ఞానాన్ని మీకు బోధిస్తున్నాడు ఆయన. పరలోకము నుంచి కారణ జన్మలుగా భూమి మీదకి వచ్చి మీ శరీరాల్లో దేవుడి కొరకు బ్రతికి మరణించిన తర్వాత పరదేశిన నీతిమంతుల స్థలానికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు రాకతో మీరంతా పరలోకానికి చేరిపోతారు. మహిమ నుంచి మహిమకు, ఎటర్నిటీ టు ఎటర్నిటీ. మహిమ నుండి భూమి మీదకి తిరిగి మహిమకు వెళ్ళిపోతున్నారు. పరలోకము నుండి తిరిగి వచ్చి తిరిగి పరలోకానికి వెళ్ళిపోతున్నారు. అదే మన పట్టణం, అదే మన లోకం, అక్కడే ఉన్నాడు మన తండ్రి. ఈ లోకం మనకు శాశ్వతం కాదు, ఈ నేల మనకు శాశ్వతం కాదు, ఈ ధనము, ఈ బందరికాలు, ఈ రక్తపాతాలు మనకు శాశ్వతం కాదు. ఎప్పుడైనా ఈ ప్రపంచాన్ని మనం విడిచిపెడతాం. మనం విడిచిపెట్టినప్పుడు ఎవరు వారు మనల్ని ఆపలేదు.
ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడగలేరు. ఈ శాస్త్రాలు, ఈ వైద్య శాస్త్రాలు నేను బ్రతికించలేవు. ఇలాంటి వాటిని నమ్మి ఎంతకాలం దేవునికి దూరంగా శాశ్వతమైన మహారాజ్యాన్ని పోగొట్టుకుంటాం. ఆలోచించండి సోదర సోదరి మనలారా. చివరగా నేను మిమ్మల్ని కోరేది ఒకటే. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ డైరెక్టర్గా నేను పనిచేస్తున్నాను. విజయనగరం, విశాఖపట్నం, హైదరాబాద్లో 3 కాలేజీలు ఉన్నాయి. మా కాలేజీల కొరకు, కాలేజీలో చదువుతున్న విద్యార్థుల కొరకు, నేను చేస్తున్న భారతదేశంలో జరుగుతున్నటువంటి భీకరమైన సేవ కొరకు ప్రతిరోజు నా కోసం ప్రార్థించండి. నేను ఇంతకంటే మిమ్మల్ని కోరుకునేది ఏమీ లేదు. అందరికీ సెలవు. ప్రార్థన చేసుకున్నాను. దయగల మా తండ్రి, మీ పిల్లలైన వారికి నేనేమీ దాచుకోనకుండా ఇంతవరకు చెప్పగలిగింది చెప్పాను. ఈ పిల్లల్ని మీ వాక్యాన్ని పట్టలేదు. దూరమైన తోడేళ్లు వాడలో ప్రవేశించి వాడు నమ్మిన ఈ నిజాలని, విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. నెయ్యను స్థిరులై కదలని వారే మరణ పర్యంతము కూడా నమ్మకమైన జీవితాన్ని మీకోసం జీవించి పరదేశిని పిమ్మట పరలోకాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని మీ పిల్లలకు ప్రసాదించాలని వేడుకుంటూ క్రీస్తు ప్రభు పేరటి ప్రార్థనకు సమర్పిస్తున్నాను.